హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. రీజనింగ్లో ఉన్న అన్ని చాప్టర్స్ని రివైజ్ చేద్దాం. ఈ వీడియోలో ఈ 10 చాప్టర్స్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఈచ్ టైప్ నుండి ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్. ఈ చాప్టర్ని సాల్వ్ చేయాలి అంటే మనకి 3 థింగ్స్ తెలియాలి. డిఫరెంట్ డైరెక్షన్స్ ఏంటి, ఏ డైరెక్షన్ నుండి మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అవుతాయి, అండ్ యాంగిల్స్ ఏంటి అని చెప్పేసి. సో ఈ చాప్టర్ నుండి మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్, డైరెక్షన్, పైథాగరస్ థియరం, యాంగిల్ బేస్డ్ అండ్ షాడో బేస్డ్. ఫస్ట్ మనం డైరెక్షన్స్ ఏంటో చూద్దాం. టోటల్గా మనకి 8 డైరెక్షన్స్ ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. దీన్ని మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం. నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్. సో ఇప్పుడు మనం యాంగిల్స్ ఏంటో చూద్దాం. మనకి ఇదంతా కూడా స్ట్రెయిట్ లైన్ కదా. సో ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్ అనేది మనకి స్ట్రెయిట్ లైన్గా ఉంది. సో స్ట్రెయిట్ లైన్లో మనకి టోటల్గా ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 180 డిగ్రీస్ ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి 180 డిగ్రీ. ఇక్కడ కూడా మనకి 180 డిగ్రీ ఉంది. సో టోటల్గా ఇక్కడ నుండి కన్సిడర్ చేస్తే ఇదంతా కూడా మనకి 360 డిగ్రీ అవుతుంది. అండ్ ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చూస్తే నార్త్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జాక్ట్లీ ఈస్ట్ అండ్ వెస్ట్కి పర్పెండిక్యులర్గా ఉంది. అప్పుడు నార్త్ ఇంకా ఈస్ట్ డైరెక్షన్ అలాగే నార్త్ ఇంకా వెస్ట్ డైరెక్షన్ అనేది 90 డిగ్రీ అవుతుంది. సో టోటల్గా ఒక్కసారి చూస్తే ఇక్కడ నుండి ఇదంతా కూడా 360 డిగ్రీ అవుతుంది. అండ్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది కాబట్టి ఇది 180 డిగ్రీ అండ్ ఇది 180 డిగ్రీ. అండ్ ఈ 180 డిగ్రీలో ఇది మనకి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఇదంతా కూడా మనకి 90 డిగ్రీ అవుతుంది. అండ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ నార్త్ ఇంకా ఈస్ట్ని ఎగ్జాక్ట్లీ హాఫ్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది మనకి 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇదంతా 90 డిగ్రీస్, ఇక్కడ వరకు 180 డిగ్రీ, ఇక్కడ వరకు 270 డిగ్రీస్ అండ్ ఇక్కడ వరకు మనకి 360 డిగ్రీస్ అయితే ఉంది. ఇప్పుడు మనకి డైరెక్షన్స్ తెలిసాయి, యాంగిల్స్ తెలిసాయి. ఇప్పుడు ఈచ్ డైరెక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ ఏంటి, రైట్ సైడ్ ఏంటో చూద్దాం. నార్త్ డైరెక్షన్ నుండి చూస్తే ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది అండ్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సౌత్ డైరెక్షన్ నుండి చూసుకుంటే ఇది మనకి రైట్ అవుతుంది, ఇది మనకి లెఫ్ట్ అవుతుంది. ఈస్ట్లో ఇది రైట్, ఇది లెఫ్ట్. అండ్ ఇక్కడ వెస్ట్లో చూసుకుంటే ఇది మనకి రైట్ అవుతుంది, ఇది మనకి లెఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నార్త్ అండ్ సౌత్లో చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఇక్కడ రైట్ ఉంది. అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్లో చూసుకుంటే ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఉంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ డైరెక్షన్ నుండి అయినా సరే మనం తీసుకునేటప్పుడు క్లాక్ వైజ్ ఉన్న డైరెక్షన్ అంతా కూడా మనకి రైట్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ నార్త్ నుండి చూసుకుంటే ఇది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. సో ఇక్కడ రైట్ అయింది, ఇక్కడ మనకి క్లాక్ వైజ్ రైట్, ఇది మనకి క్లాక్ వైజ్ రైట్, ఇది మనకి క్లాక్ వైజ్ రైట్. అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్. సో ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఇది మనకి లెఫ్ట్ అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్లో రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లాక్ వైజ్గా ఇండికేట్ చేస్తాం. యాంటీ క్లాక్ వైజ్ ఏదైతే ఉందో దాన్ని మనం లెఫ్ట్ సైడ్తో ఇండికేట్ చేస్తాం. అండ్ క్వశ్చన్లో ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ ఫ్రమ్ లేకపోతే స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చారనుకోండి, సో ఈ పాయింట్ నుండి మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. క్వశ్చన్లో టువర్డ్స్ స్ట్రైట్ అంటే అది మనకి నార్త్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఏ విత్ రెస్పెక్ట్ టు బి అని క్వశ్చన్ అడుగుతారనమాట. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో చూసుకుంటే ఇక్కడ ఏ ఉంది, బి, సి, డి అనుకోండి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అని అడిగారు. సో ఇప్పుడు డైరెక్షన్ని చూసుకుంటే బి ఏ డైరెక్షన్లో ఎక్కడుందో చూడాలన్నమాట. సో బి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఏ అనేది ఏ డైరెక్షన్లో ఉంది. సో బి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఏ అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి వెస్ట్ అవుతుంది. అలా కాకుండా ఏ ఈజ్ బీస్ అని అడిగారనుకోండి, సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బిని చూసుకోవాలి. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బి అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో అప్పుడు మనకి ఇది ఈస్ట్ అవుతుంది. సో ఒక్కసారి కాన్సెప్ట్ని రివైజ్ చేస్తే టోటల్గా మనకి 8 డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ టోటల్ యాంగిల్ వచ్చేసి మనకి 360 డిగ్రీస్ ఉన్నాయి. అండ్ ఈచ్ డైరెక్షన్ నుండి క్లాక్ వైజ్ని రైట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ని లెఫ్ట్ సైడ్ అని అన్నాం. అండ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే బి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఏ డైరెక్షన్ని చూడాలి, బి ఈజ్ ఏస్ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బి యొక్క డైరెక్షన్ని చూడాలి. సో ఇదంతా కూడా మనకి డిస్టెన్స్ అండ్ డైరెక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రవి వాక్డ్ 8 meters north, turned right and walked 6 meters, turned right again and walked 8 meters.
ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ. సి మనకి క్వశ్చన్లో ఓన్లీ డైరెక్షన్ని మాత్రమే అడిగారు. ఎప్పుడన్నా సరే మీకు క్వశ్చన్లో ఓన్లీ డైరెక్షన్ అడిగినప్పుడు కంప్లీట్ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డైరెక్షన్ ఏది ఉంది, నార్త్ ఉంది కదా. సో నార్త్ పాయింట్ ఒక్కటి తీసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది, మళ్ళీ రైట్ ఉంది. సో మళ్ళీ రైట్, అక్కడికే స్టాప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఏ డైరెక్షన్లో ఉంది, సౌత్. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి కిరణ్ వాక్స్ 7 kilometers సౌత్. సో కిరణ్ వాక్స్ 7 kilometers సౌత్ అండ్ టర్న్స్ టు హర్ రైట్ అండ్ వాక్స్ 4 kilometers. సో ఇక్కడ నుండి రైట్ సైడ్ 4 kilometers. షీ అగైన్ టర్న్స్ టు హర్ రైట్ అండ్ వాక్స్ 7 kilometers. సో ఇక్కడ నుండి రైట్ సైడ్ అంటే 7 kilometers అవుతుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ 7 kilometers, ఈ సైడ్ కూడా 7 kilometers ఉంది. సో 2 lines కూడా మనకి స్ట్రైట్ గా ఉండాలి. హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ లో ఉంది అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు 7 అన్నప్పుడు ఈ 2 కూడా మనకి డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 4 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఏ మ్యాన్ వాక్స్ 3 kilometers వెస్ట్. సో ఒక పర్సన్ 3 kilometers వెస్ట్ అండ్ టర్న్స్ నార్త్ అండ్ వాక్స్ 4 kilometers. సో నార్త్ అంటే మనకి అప్పర్ డైరెక్షన్ కదా. సో 4 kilometers. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ అని అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి పైథాగరస్ థియరం ని బేస్ చేసుకొని అడిగారు. ఎలా చెప్తున్నాం, ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనకి బేస్ ఉంది, పర్పెండిక్యులర్ ఉంది. ఇప్పుడు మనం హైపోటెన్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. సో ఇక్కడ 9 + 16 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో మనకి ఆన్సర్ వచ్చేసి 5 kilometers. ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇఫ్ నార్త్ బికమ్స్ సౌత్ వెస్ట్ వాట్ విల్ బి వెస్ట్ బి. సో ఇక్కడ మనకి 8 డైరెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. అలాగే ఇది మనకి నార్త్ ఈస్ట్, ఇది మనకి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏమని అడిగారు, నార్త్ అనేది సౌత్ వెస్ట్ అయింది అని చెప్పారు. సో నార్త్ అనేది సౌత్ వెస్ట్ అని చెప్పారు. వాట్ విల్ బి వెస్ట్ బి అని అన్నారు. సో ఇక్కడ ఏంటి, మనకి నార్త్ అనేది సౌత్ వెస్ట్కి అవ్వాలి అంటే ఎన్ని డిగ్రీస్ యాంగిల్ అనేది తీసుకోవాలో చూడాలి. సో నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే నార్త్ ప్లేస్లో సౌత్ వెస్ట్ డైరెక్షన్ని తీసుకొని అన్ని డైరెక్షన్స్ కూడా చేంజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ మెథడ్లో సాల్వ్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే నార్త్ అనేది సౌత్ వెస్ట్ అవ్వడానికి ఐదర్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఎంత యాంగిల్లో ఉందో చూసుకోండి. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ చూసుకుంటే 135 degree టర్న్ చేస్తే మనకి నార్త్ అనేది సౌత్ వెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో వెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో వెస్ట్ని కూడా 135 degree యాంటీ క్లాక్ వైజ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి ఆన్సర్ ఏంటి, సౌత్ ఈస్ట్. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ దెన్ వాట్ విల్ బి నార్త్ ఈస్ట్ అని అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కదా. సో నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ ఇది సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్. సో ఇక్కడ ఏంటి, సౌత్ ఈస్ట్ అనేది నార్త్ అయింది. సో సౌత్ ఈస్ట్ అనేది నార్త్ అయింది. సో సౌత్ ఈస్ట్ అనేది నార్త్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే 135 degree యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు నార్త్ ఈస్ట్ని కూడా 135 degree యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి. సో నార్త్ ఈస్ట్ని కూడా 135 degree యాంటీ క్లాక్ వైజ్ అంటే మనకి ఆప్షన్ బి వెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ నిహా ఈజ్ ఫేసింగ్ సౌత్ అండ్ టర్న్స్ 90 to her left. సో ఇక్కడ నిహా అనే పర్సన్ సౌత్ ఫేసింగ్ లో ఉంది, 90 degree to her left. సో 90 degree to her left అంటే ఈస్ట్ డైరెక్షన్ లో అవుతుంది. అండ్ దెన్ 180 degree to her right. సో ఇక్కడ నుండి 180 degree రైట్ అంటే మనకి వెస్ట్ డైరెక్షన్ లో అవుతుంది. అండ్ ఫైనల్లీ 90 degree to her left అగైన్. సో ఇక్కడ నుండి 90 degree మళ్ళీ అంటే సౌత్ యాంగిల్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇన్ విచ్ ఫేస్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సౌత్ డైరెక్షన్. కానీ మీరు ఎగ్జామ్లో ఇలా కాకుండా వితౌట్ డయాగ్రామ్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనకి ఏ డైరెక్షన్లో ఉందో చూసుకోండి. మనకి సౌత్ డైరెక్షన్లో ఉంది కదా, తర్వాత ఎన్ని లెఫ్ట్ ఉన్నాయి ఎన్ని రైట్ ఉన్నాయో చూసుకోవాలి. లెఫ్ట్ అన్నిటిని కూడా యాడ్ చేసి రైట్ అన్నిటిని కూడా యాడ్ చేసి అవి రెండింటిని మైనస్ చేసి
ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ అనేది 2 degrees ఉంది, 90 degree 90 degree. సో టోటల్గా మనకి 180 degree లెఫ్ట్ అయింది. తర్వాత రైట్ ఎంత ఉంది, 180 degree రైట్. సో ఇప్పుడు మనం ఇవి రెండింటిని మైనస్ చేయాలి కదా. సో మనకి ఎంత అవుతుంది, 0 degree అవుతుంది. సో ఏదైతే మనకి క్వశ్చన్లో ఏ డైరెక్షన్లో అయితే ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీకు ఈ లాస్ట్ లైన్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ మీకు 180 degree రైట్ అండ్ 90 degree లెఫ్ట్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు రైట్ మైనస్ లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ మైనస్ రైట్ చేయాలి. సో 180 మైనస్ 90 అంటే మనకి 90 degree అవుతుంది కదా. సో 90 degree అనేది ఎక్కడ రిమైనింగ్ ఉంది, రైట్లో ఉంది. సో ఇప్పుడు సౌత్ డైరెక్షన్ ఏదైతే ఉందో దానికి 90 degree రైట్ తీసుకోవాలి. సో సౌత్ డైరెక్షన్ నుండి 90 degree రైట్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. అండ్ ఇక్కడ అడిగిన అన్ని క్వశ్చన్స్, ఈ 6 questions కూడా మనకి రీసెంట్గా అడిగిన స్టీనో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే. సో మీకు CGLలో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు, కానీ కొంచెం క్వశ్చన్స్ అనేది లెంతీగా అడుగుతారనమాట. కానీ కాన్సెప్ట్ అయితే అన్ని ఎగ్జామ్స్కి కూడా సేమే. ఇప్పుడు మనం డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్లో లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో లాస్ట్ టైప్ వచ్చేసి మనకి షాడో బేస్డ్ క్వశ్చన్స్. దీంట్లో మనకి సన్ రైజ్ అని ఇచ్చారనుకోండి, సన్ రైజ్ అంటే మనకి మార్నింగ్ అవుతుంది, సన్సెట్ అంటే ఈవినింగ్. సన్ రైజ్ అప్పుడు సన్ అనేది మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా షాడో అనేది ఆపోజిట్ డైరెక్షన్ అయిన వెస్ట్లో ఉంటుంది. అండ్ సన్సెట్ అప్పుడు ఈవినింగ్ కదా. సో ఈవినింగ్ టైంలో మనకి సన్సెట్ అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి షాడో అనేది మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. షాడో బేస్డ్ క్వశ్చన్లో మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ షాడో అనేది పర్సన్ యొక్క లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఉన్నప్పుడు పర్సన్ మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని చెప్పేసి, సో అప్పుడు ఆన్సర్ అనేది నార్త్ ఆర్ సౌత్ డైరెక్షనే అవుతుంది. టైప్ 2 వచ్చేసి షాడో అనేది ఆ పర్సన్ యొక్క ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఉంటే ఆ పర్సన్ మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని చెప్పేసి, సో అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ ఆర్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో ఎప్పుడన్నా ఏం గుర్తుపెట్టుకోండి అంటే షాడో అనేది లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఉంటే నార్త్ ఆర్ సౌత్ డైరెక్షన్లో పర్సన్స్ ఫేసింగ్ ఉంటారు. అలా కాకుండా పర్సన్కి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఉంటే ఆన్సర్ అనేది మనకి ఈస్ట్ ఆర్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి సన్ రైజ్ ఏ అండ్ బి ఫేస్ టు ఫేస్, ద షాడో ఆఫ్ ఏ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, డైరెక్షన్ ఆఫ్ ఏ ఫేసింగ్ అని అడిగారు. సో షార్ట్ కట్ని యూజ్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనం చూడాల్సింది 2 points అనమాట, సన్ రైజా సన్సెట్ అని చెప్పేసి. సో ఫస్ట్ మనకి ఇక్కడ సన్ రైజ్ అన్న, సన్ రైజ్ అంటే సన్ అనేది మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెఫ్టా రైటా లేకపోతే ఫ్రంటా బ్యాకా అని చెప్పేసి మనకి ఇక్కడ ఏమన్నారు, లెఫ్ట్ సైడ్ అని అన్నారు. సో లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు లెఫ్ట్ ఇప్పుడు మనకి ఈస్ట్ నుండి లెఫ్ట్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది, నార్త్ అవుతుంది. సో నార్త్ డైరెక్షన్లో ఎవరున్నారు, లెఫ్ట్ ఆఫ్ ఏ దేనికన్నారు మనకి బి అన్నారు. సో బి యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ అవుతుంది. కానీ క్వశ్చన్లో మనకి ఏమని అడిగారు, డైరెక్షన్ ఆఫ్ ఏ ఫేసింగ్. సో ఇప్పుడు ఏ అండ్ బి ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు బి అనేది మనకి నార్త్ డైరెక్షన్లో ఉంటే ఏ యొక్క ఫేసింగ్ దేంట్లో ఉంటుంది, మనకి సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇన్ ఈవినింగ్ అని అన్నారు. సో ఈవినింగ్లో మనకి సన్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి, లెఫ్టా రైటా ఫ్రంటా బ్యాకా, ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే ఎం ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ ఎన్ అని అన్నారు. సో ఇక్కడ ఏంటి, రైట్ సైడ్ డైరెక్షన్ అన్నారు. సో వెస్ట్ నుండి రైట్ సైడ్ అంటే మనకి నార్త్ అవుతుంది. సో నార్త్ ఫేసింగ్లో ఎవరున్నారు, మనకి ఇక్కడ ఎన్ ఉన్నారు. సో రైట్ ఆఫ్ ఏందన్నారు, ఎన్ కదా. సో ఇక్కడ మనకి ఎన్ అనే డైరెక్షన్ నార్త్ అవుతుంది. మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ ఎన్ ఫేసింగ్. సో మనకి ఆన్సర్ వచ్చేసి నార్త్ అవుతుంది. అలా కాకుండా ఎం డైరెక్షన్ అడిగారు అనుకోండి, సో ఇది నార్త్ అనేది ఎన్ డైరెక్షన్ అన్నప్పుడు సౌత్ అనేది ఎం డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ మార్నింగ్ ఏ అండ్ బి ఫేస్ ఈచ్ అదర్, ద షాడో ఆఫ్ ఏ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిస్ బ్యాక్ సైడ్, దెన్ ఏ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్. సో మనకి ఇక్కడ మార్నింగ్ అని చెప్పారు. మార్నింగ్ అంటే మనకి ఈస్ట్ డైరెక్షన్లో సన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అన్నారు కదా. సో ఆన్సర్ అనేది ఈస్ట్ సైడ్ ఆర్ వెస్ట్ సైడ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్ సైడ్ అన్నప్పుడు మనం కామన్ సెన్స్ని యూజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఆలోచించండి, ఏ యొక్క షాడో ఎగ్జాక్ట్లీ తన బ్యాక్ సైడ్ పడుతుంది అంటే సన్ అనేది ఏ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది, సన్ అనేది ఈస్ట్ సైడ్లో ఉంటేనే ఏ యొక్క
షాడో అనేది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఏ అనేది ఫేసింగ్ ఏ సైడ్ అవుతుంది, ఈస్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఈవినింగ్ A and B face each other. The shadow of A is just ahead of him. Then A direction facing ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో ahead అంటే ఏంటి, తన ముందు అని చెప్పేసి. సో A అనే పర్సన్ షాడో తన ముందు ఉంది అని చెప్పారు. ఇది ఏ టైంలో, ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో సన్ అనేది మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో షాడో అనేది మనకి ఏ డైరెక్షన్లో రావాలి, ఈస్ట్ డైరెక్షన్లో రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ యొక్క షాడో తన సైడే ఉంది అని చెప్పారు. సో ఏ యొక్క షాడో తన సైడే ఉంది అంటే తను ఏ సైడ్ ఫేస్ చేస్తున్నట్టు, ఈస్ట్ సైడే ఫేస్ చేస్తున్నట్టు కదా. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షాడో బేస్డ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. సో లెఫ్ట్ ఆఫ్ బి అన్నప్పుడు మనం డైరెక్ట్గా లెఫ్ట్ ఆఫ్ బీకే తీసుకోవాలి. అలా కాకుండా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మన షాడో ఉందనుకోండి, సో సన్లైట్ ఏ డైరెక్షన్లో ఉంటే మన షాడో అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదా. సో దాని బేసిస్ పైనే ఈ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ షాడో బేస్డ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ మనకి డైస్. సో డైస్లో మనకి ఓపెన్ డైస్ ఉంటుంది అండ్ క్లోజ్డ్ డైస్ కూడా ఉంటుంది. క్లోజ్డ్ డైస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి స్టాండర్డ్ డైస్ అండ్ నాన్ స్టాండర్డ్ డైస్. ఎప్పుడన్నా సరే మనకి ఓన్లీ ఒక్క డైస్ మాత్రమే ఇచ్చి క్వశ్చన్ అనేది అడిగారనుకోండి, అప్పుడు మనం అది స్టాండర్డ్ డైసా నాన్ స్టాండర్డ్ డైసా చూసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఎలా గుర్తుపట్టాలి అంటే అడ్జసెంట్ ఫేసెస్ యొక్క సమ్ అనేది ఈక్వల్ టు 7 ఉంటే అది మనకి నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఫేసెస్ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 7 ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి స్టాండర్డ్ డైస్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్స్ యొక్క సమ్ అనేది నాట్ ఈక్వల్ టు 7 ఉంటే ఆపోజిట్ ఫేసెస్ అనేవి మనకి ఈక్వల్ టు 7 ఉంటాయి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఓపెన్ డైస్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఓపెన్ డైస్లో మనకి టోటల్గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ మనకి ఒక ఓపెన్ డైస్ ఇచ్చి డైరెక్ట్గా ఏదో ఒక వాల్యూకి ఆపోజిట్ ఫేస్ ఏంటి అని అడుగుతారు. అండ్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఓపెన్ డైస్ ఇచ్చి విచ్ ఆర్ ద పాసిబుల్ డైస్ అని అడుగుతారు. అంటే ఓపెన్ డైస్ ఇచ్చి క్లోజ్డ్ డైస్ ఉన్నప్పుడు ఏది పాసిబుల్ డైస్ అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఓపెన్ డైస్లో ఎప్పుడన్నా సరే ఆల్టర్నేట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 and 3 అనేది మనకి ఆపోజిట్ ఫేసెస్ అవుతుంది. 4 and 5 అనేది ఆపోజిట్ ఫేసెస్ అవుతుంది. అండ్ 1 and 2 అనేది ఆపోజిట్ ఫేసెస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, ఆపోజిట్ టు 5. సో ఆపోజిట్ టు 5 అనేది మనకి 4 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్లో మనకి ఓపెన్ డైస్ ఇచ్చి పాసిబుల్ క్యూబ్స్ అని అడిగారు కదా. ఎప్పుడన్నా సరే మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ మీరు ఆపోజిట్ ఫేసెస్ ఏంటో రాయండి, తర్వాత మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు మనకి ఆపోజిట్ ఫేసెస్, తర్వాత ఇవి రెండు మనకి ఆపోజిట్ ఫేసెస్ కదా, తర్వాత ఇవి రెండు కూడా మనకి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. సో ఇప్పుడు ఈ పాసిబుల్ క్యూబ్స్ ఏదైతే ఉంటుందో ఆపోజిట్ ఫేసెస్ అనేవి ఈక్వల్గా రావద్దనమాట. అంటే ఎప్పుడన్నా సరే క్లోజ్డ్ డైస్లో అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆపోజిట్ ఫేసెస్ అవ్వవు. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఎక్కడ ఉన్నాయో చూడండి. సో ఇవి రెండు మనకి ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఆపోజిట్ ఫేసెసే కదా ఇవి రెండు. సో ఇది మనకి పాసిబుల్ కాదు. ఇక్కడ కూడా చూస్తే ఇవి రెండు కూడా మనకి ఆపోజిట్ ఫేసెస్. సో ఇవి రెండు మనకి అడ్జసెంట్గా ఉండకూడదు. సో ఇవి రెండు కాదు. నెక్స్ట్ 2 ఆప్షన్స్లో చూసుకుంటే ఇది ఉంది, ఇది. సో ఇది మనకి పాసిబుల్. నెక్స్ట్ దాంట్లో చూస్తే ఈ ఫిగర్ ఉంది, ఇది ఉంది అండ్ ఇది ఉంది. సో ఇవి మూడు కూడా మనకి డిఫరెంట్ సైడ్స్కి సంబంధించినవి, అంటే అవి మూడు కూడా మనకి ఆపోజిట్ సైడ్స్గా లేవు. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ, ఓన్లీ ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. సో ఓపెన్ డైస్లో మనకి ఓన్లీ ఈ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. నెక్స్ట్ మనం క్లోజ్డ్ డైస్లో చూద్దాం. సో క్లోజ్డ్ డైస్లో మనకి ఓన్లీ ఒక్క డైస్ ఇచ్చినప్పుడు మాత్రమే క్వశ్చన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఆపోజిట్ టు 5 ఏంటి అని అడిగారు. ఫస్ట్ మనం ఒకటే డైస్ ఇచ్చినప్పుడు అది స్టాండర్డా నాన్ స్టాండర్డా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అడ్జసెంట్ సైడ్ యొక్క సమ్ని చూడండి. సో ఇక్కడ మనకి 6 అవుతుంది, ఇక్కడ మనకి 5, ఇక్కడ మనకి 9. సో అడ్జసెంట్ సైడ్ది ఏది కూడా మనకి నాట్ ఈక్వల్ టు 7 అయింది కదా. సో మనకి ఇది ఏమవుతుంది, స్టాండర్డ్ డైస్ అవుతుంది. స్టాండర్డ్ డైస్లో ఏంటి, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ అనేది ఈక్వల్ టు 7 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఆపోజిట్ టు 5. సో ఆపోజిట్ టు 5 అంటే మనకి 7 రావాలి అంటే 2 యాడ్ అవ్వాలి కదా. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 2 అవుతుంది.
ఆపోజిట్ టు 1 ఏమవుతుంది 6 అవుతుంది. అలాగే ఆపోజిట్ టు 4 ఏమవుతుంది 3 అవుతుంది. స్టాండర్డ్ డైస్లో ఎప్పుడన్నా సరే సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి 1, 4, 3 అని ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే 3 + 1 అనేది 4 అవుతుంది. దీని యొక్క సమ్ 5 అవుతుంది. దీని యొక్క సమ్ 7 అవుతుంది. సో ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఉన్నా సరే మనకి ఇక్కడ 7 అయింది కదా. సో ఇది మనకి నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి నాట్ ఈక్వల్ టు 7 అవుతాయి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆపోజిట్ టు 3 అని అడిగారు. సో మనం ఇక్కడ నంబరింగ్ అనేది చూసుకుంటే 3 అనేది రాదు కదా. సో మనకి ఇక్కడ 3కి 4 and 1 అనేది అడ్జసెంట్ సైడ్స్. సో 1 and 4 కూడా మనకి నాట్ పాసిబుల్. సో రిమైనింగ్ 3 నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆపోజిట్ టు 3 అవుతాయి అన్నమాట. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఓన్లీ 1 డైస్ ఇచ్చినప్పుడు అది స్టాండర్డా నాన్ స్టాండర్డా ఫైండ్ అవుట్ చేసి ఆపోజిట్ ఫేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా మనకి ఓన్లీ ఒక్క నంబర్ మాత్రమే కామన్గా ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి 2 డైస్ ఇచ్చి ఒక్క నంబర్ మాత్రమే కామన్గా ఉంది. సో ఇప్పుడు మనం ఈ 2 డైస్లో అబ్జర్వ్ చేస్తే 2 అనే ఒక్క నంబర్ కామన్గా ఉంది కదా. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆపోజిట్ టు 5 అని అడిగారు. సో 2 నుండి ఏదైతే మనకి కామన్ నంబర్ ఉందో అక్కడ నుండి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కానీ 2 డైస్లో సేమ్ డైరెక్షన్ తీసుకోవాలి. సో ఎప్పుడన్నా సరే క్లాక్ వైజ్లో తీసుకోండి. సో ఇక్కడ నుండి క్లాక్ వైజ్గా తీసుకుంటే 2, 3, 1 ఉంది. ఇక్కడ నుండి కూడా క్లాక్ వైజ్ తీసుకుంటే 2, 4, 5 ఉంది. సో ఇప్పుడు ఈ 2 మనకి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి, ఈ 2 మనకి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి. 2కి ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది, ఏదైతే రిమైనింగ్ నంబర్ ఉంటుందో అది మనకి ఆపోజిట్ ఫేస్ అవుతుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆపోజిట్ టు 5 అన్నారు కదా, ఆన్సర్ అనేది మనకి ఇక్కడ 1 అవుతుంది. అండ్ అలా కాకుండా నెక్స్ట్ డైస్లో చూడండి, ఏబిసి ఉంది, ఏబిఈ ఉంది. ఇప్పుడు ఈ 2 డైస్ని అబ్జర్వ్ చేస్తే ఏబి ఇవి రెండు కూడా మనకి కామన్గా ఉన్నాయి కదా. సో రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అవి రెండు మనకి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆపోజిట్ టు ఈ అని అడిగారు. సో ఆపోజిట్ టు ఈ అంటే రిమైనింగ్ మనకి ఇక్కడ డైస్లో ఓన్లీ సి మాత్రమే ఉంది. సో ఆన్సర్ మనకి ఇక్కడ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఈ 2 డైస్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏ నంబర్ కూడా కామన్గా లేదు. సో ఏ నంబర్ కూడా కామన్ లేనప్పుడు ఆపోజిట్ ఫేస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే టాప్ సైడ్ ఏవైతే ఫేసెస్ ఉన్నాయో అవి మనకి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. అండ్ ఈ 2 ఫేసెస్ కూడా మనకి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండ్ ఈ 2 ఫేసెస్ కూడా మనకి ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 and 5 అనేది ఆపోజిట్ ఫేసెస్, 1 and 2 అనేది ఆపోజిట్ ఫేసెస్, 3 and 6 అనేది మనకి ఆపోజిట్ ఫేసెస్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆపోజిట్ టు 3 ఏంటి అని అడిగారు. సో ఆపోజిట్ టు 3 అనేది మనకి 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో చూసుకుంటే మనకి ఇప్పటి వరకు ఐదర్ 1 డైస్ ఆర్ 2 డైస్ ఇచ్చారు కదా. అలా కాకుండా మోర్ దాన్ 2 డైస్ ఇచ్చి కూడా క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో 2, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు అండ్ 5 డైస్ కూడా ఇవ్వచ్చు. కానీ కాన్సెప్ట్ అయితే సేమే అనమాట. సో ఈ క్వశ్చన్లో మనకి ఫేస్ ఆపోజిట్ టు ఎఫ్ అని అడిగారు. సో ఈ 3 డైస్లో ఎఫ్ ఎక్కడ ఉందో చూడండి, మనకి 3rd డైస్లో ఉంది. సో ఈ డైస్తోని మనం ఏదో ఒక డైస్ని కంపేర్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 డైస్ తీసుకున్నప్పుడు సి అండ్ ఈ అనేవి మనకి కామన్గా ఉన్నాయి. సో 2 డైస్లో మనకి 2 నంబర్స్ కామన్గా ఉంటే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆపోజిట్ ఫేస్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఎఫ్ యొక్క ఆపోజిట్ వచ్చేసి బి అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ 2 డైస్ తీసుకొని కూడా ఆన్సర్ వస్తుందా అంటే సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 2 డైస్ని చూద్దాం. ఈ 2 డైస్లో మనకి ఓన్లీ ఒక్క నంబర్ మాత్రమే కామన్గా ఉంది. ఏముంది, సి కదా. సో సి నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి. సో ఇక్కడ చూసుకుంటే సిబిఏ అవుతుంది అండ్ ఇక్కడ సిఎఫ్ఈ అవుతుంది. సో ఎఫ్బి అనేది ఆపోజిట్ ఫేసెస్, ఏఈ అనేది ఆపోజిట్ ఫేసెస్ అండ్ సి అండ్ డి అనేది ఆపోజిట్ ఫేసెస్ అవుతుంది. సో ఇక్కడ మనకి అల్టిమేట్గా ఎఫ్ యొక్క ఆపోజిట్ ఫేస్ అనేది బి అయింది. సో డైస్లో మనకి ఓన్లీ ఈ 8 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుండే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్. సో చాలా మంది కూడా ఈ చాప్టర్ అనేది డిఫికల్టీగా ఫీల్ అవుతారు. కానీ వన్స్ మీకు రిలేషన్స్ తెలిసి డయాగ్రామ్ అనేది డ్రా చేశారనుకోండి, ఇదే మోస్ట్ ఈజీ చాప్టర్ అవుతుంది అనమాట. సో బ్లడ్ రిలేషన్ నుండి మనకి టోటల్గా 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడుగుతారు. సో క్వశ్చన్ బేస్డ్ ఆన్ బేసిక్స్. సో బేసిక్ కొన్ని రిలేషన్స్ ఇచ్చి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి CGL మెయిన్స్లో అడిగేవాళ్ళు, ఇప్పుడు మనకి CGL ప్రిలిమ్స్లో కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పాయింటింగ్ టు ఏ పర్సన్. సో మీరు స్టీనో పేపర్లో చూసుకుంటే మాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి పాయింటింగ్ టు ఏ పర్సన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ రిలేషన్స్ అనేవి మీ సెల్ఫ్ నుండి డ్రా చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ సెల్ఫ్ నుండి తీసుకుంటే మన పేరెంట్స్ ఉన్నారు కదా, సో డైరెక్ట్గా మన ఫాదర్స్ ఆర్ మదర్స్ మనకి అప్పర్ జనరేషన్ అవుతారనమాట. సో వాళ్ళని +1తో ఇండికేట్ చేస్తాం. సో మన నుండి ఓన్లీ ఒక్క యారోతోని మన ఫాదర్ ఆర్ మదర్, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఉంటారు కదా, సో మనకి వాళ్ళు ఏమవుతారు, గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అవుతారు. సో వాళ్ళని యూజ్ చేయడానికి +2. సో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కదా, సో మన ముందు జనరేషన్ ఎవరు, మన ఫాదర్ అండ్ మదర్, వాళ్ళ ముందు మనకి మన గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. సో 2 అప్పర్ జనరేషన్స్ అంటే మనకి గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అవుతారు. అండ్ కింద జనరేషన్లో చూసుకుంటే మనకి హస్బెండ్. సో మన హస్బెండ్ కానివ్వండి, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానివ్వండి, మన హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్, వీళ్ళంతా కూడా మనకి సేమ్ జనరేషన్లో వస్తారు. సో మన హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిస్టర్ అండ్ బ్రదర్ ఉంటారు కదా, సో వాళ్ళు నాకు సిస్టర్ ఇన్ లా ఆర్ బ్రదర్ ఇన్ లా అవుతారు. అండ్ అదే హస్బెండ్కి ఫాదర్ అండ్ మదర్ ఉంటారు కదా, సో వాళ్ళు నాకు మదర్ ఇన్ లా ఆర్ ఫాదర్ ఇన్ లా అవుతారు. సో ఇప్పుడు ఒక బాయ్ ఉన్నారనుకోండి, సో వాళ్ళ వైఫ్కి రిలేటివ్స్ అంతా కూడా ఇన్ లాస్ అవుతారు. అండ్ అదే ఒక గర్ల్ ఉందనుకోండి, వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన రిలేటివ్స్ అంతా కూడా ఆమెకి ఇన్ లాస్ అవుతారు. అండ్ సేమ్ నాకు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు కదా, సో వాళ్ళు మా హస్బెండ్కి సిస్టర్ ఇన్ లా ఆర్ బ్రదర్ ఇన్ లా అవుతారు. సో ఇప్పుడు నా తర్వాత జనరేషన్ ఎవరు, నా సన్ అండ్ డాటర్ ఉంటారు కదా, సో వాళ్ళని మనకి డౌన్వర్డ్ యారోతో సింబల్తో ఇండికేట్ చేయాలి. అండ్ వాళ్ళకి కూడా సన్ అండ్ డాటర్ ఉంటారు కదా, వాళ్ళు నాకు గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్ అవుతారు అనమాట. అండ్ ఇప్పుడు మన బ్రదర్ అండ్ సిస్టర్స్కి కూడా సన్ అండ్ డాటర్ ఉంటారు కదా, సో వాళ్ళ సన్ నాకు నెఫ్యూ అవుతారు. అండ్ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు నీస్ అవుతారు అనమాట. సో ఇదంతా రిలేషన్స్ మీకు అర్థమవుతాయి, మీరు ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో ఫీమేల్గా ఎప్పుడు ఉన్నా సరే మీరు ఐదర్ సర్కిల్ ఆర్ నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేయండి. అండ్ మేల్ ఉన్నప్పుడు ఐదర్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ ప్లస్, ఇలా మీరు బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడే డ్రా చేయాలన్నమాట. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నప్పుడు ఓన్లీ సింగిల్ లైన్తో ఇండికేట్ చేయండి. అండ్ హస్బెండ్ ఆర్ వైఫ్ అంటారు కదా, ఇలా డబుల్ లైన్స్తో ఇండికేట్ చేయండి. అండ్ అప్పర్ జనరేషన్ మన ఫాదర్ ఆర్ మదర్ ఉంటారు కదా, ఓన్లీ ఒక్క యారో మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్నారనుకోండి, 2 అప్పర్ యారోస్తోని ఇండికేట్ చేయాలి. లోవర్ జనరేషన్ మన సన్ ఆర్ డాటర్ ఉంటే ఓన్లీ సింగిల్ యారో డౌన్వర్డ్స్. అండ్ గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ ఉంటే సెకండ్ లోవర్ జనరేషన్ కాబట్టి 2 డౌన్వర్డ్ యారోస్ అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం స్టీనోలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు, దాని బేసిస్ పైన క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది మనకి స్టీనోలోనే అడిగారు అండ్ చాలా బేసిక్ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్. సో ఇక్కడ ఏంటి, ఏ అండ్ బి. సో సేమ్ జనరేషన్ అన్నప్పుడు బ్రదర్స్కి మనం ఓన్లీ సింగిల్ లైన్తో ఇండికేట్ చేయాలి కదా, సో సింగిల్ లైన్. వీళ్ళ ఇద్దరు కూడా మనకి ఫీమేల్స్ కాబట్టి సర్కిల్తో ఇండికేట్ చేయండి. నెక్స్ట్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. సో ఏ వాళ్ళ బ్రదర్ సి. సో ఏ వాళ్ళ బ్రదర్ సి. సి మనకి మేల్ కాబట్టి ఇక్కడ మనం రెక్టాంగిల్తో ఇండికేట్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. సో సి వాళ్ళ ఫాదర్ డి. సో ఇక్కడ సి వాళ్ళ ఫాదర్ డి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి. సో బికి డి ఏమవుతుంది అని. సో వీళ్ళంతా సిబ్లింగ్స్ అయినప్పుడు సి వాళ్ళ ఫాదర్ డి అయినప్పుడు బి వాళ్ళ ఫాదర్ కూడా డిఏ కదా, సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి బేసిక్ క్వశ్చన్ అనమాట. సో ఇలా మనకి కొన్ని రిలేషన్స్ ఇచ్చి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ టైప్ వచ్చేసి మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్. సెలక్షన్ పోస్ట్ ఫేస్లో మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్ నుండే క్వశ్చన్స్ అయితే అడిగారు అండ్ చాలా మందికి ఇది డిఫికల్టీగా ఫీల్ అవుతారు, కానీ ఇదే మనకి మోస్ట్ ఈజియెస్ట్. వితౌట్ డయాగ్రామ్ కూడా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ జరిగే CGL ఆర్ CHSLలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఎప్పుడన్నా సరే A@B అని చెప్పేసి A% B అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్ని కూడా A ఉన్నాయి, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో A ఉంటే ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అలా కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి A ఉంది, ఇక్కడ రైట్ సైడ్లో A ఉంది,
ఇది మనకి సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఫస్ట్ టైప్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సెకండ్ టైప్లో మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అయితే సేమ్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమని అడిగారు, సో సమ్ కోడెడ్ రిలేషన్ అయితే ఇచ్చారు కదా. సో క్వశ్చన్లో w@q #t and y@m %k, how q is related to k. సో q నుండి k వరకు ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా వితౌట్ డయాగ్రామే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే హ్యాష్ అంటే ఏంటి మనకి సిస్టర్, సో ఇక్కడ రాయండి. నెక్స్ట్ అండ్ అంటే ఏంటి ఫాదర్, @ అంటే ఏంటి సన్, పర్సంటేజ్ అంటే ఏంటి మదర్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో కేకి క్యూ ఏమవుతుంది అని అడిగారు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి క్యూ వరకు చూడండి. సో ఇక్కడ నుండి కే వాళ్ళ మదర్, వాళ్ళ సన్ మనకి వై అవుతారు. వాళ్ళ సన్ మనకి వై అయినప్పుడు మనకి ఏమవుతారు, సిబ్లింగే కదా, అంటే మన బ్రదర్ అవుతారు అనమాట. మన బ్రదర్ వాళ్ళ ఫాదర్, మన బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే మన ఫాదరే అవుతారు. మన ఫాదర్ వాళ్ళ సిస్టర్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఫాదర్ సిస్టర్. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ q #t and y@m %k అని ఉంది. సో ఇప్పుడు మనం రిలేషన్ అనేది క్యూకి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కేకి క్యూకి ఫైండ్ అవుట్ చేయాలి. హ్యాష్ అంటే ఏంటి మనకి సిస్టర్, అండ్ అంటే ఫాదర్, ఇది సన్ అండ్ ఇది మదర్. సో ఈ పాయింట్ నుండి మనం రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కే వాళ్ళ మదర్, మదర్ వాళ్ళ సన్. సో మదర్ వాళ్ళ సన్ అంటే ఏంటి, మన తమ్ముడే కదా, మన తమ్ముడు అన్నప్పుడు ఇక్కడ బ్రదర్ అవుతారు. బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే మన ఫాదరే, మన ఫాదర్ వాళ్ళ సిస్టర్. సో ఇప్పుడు కేకి క్యూకి రిలేషన్ ఏంటి, ఫాదర్ వాళ్ళ సిస్టర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, $B మీన్స్ B is the wife of A. సో ఇక్కడ ఏంటి మనకి లెఫ్ట్ సైడ్ లో A ఉంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో A ఉంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏమని అడిగారో చూద్దాం. హౌ ఈజ్ O రిలేటెడ్ టు K. ఎప్పుడన్నా సరే మనకి లెఫ్ట్ సైడ్ A రైట్ సైడ్ A ఉంటే మనం లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ నుండి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ రావాలి. కానీ ఇక్కడ ఏంటి మనకి ఇవి రెండు ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు వెళ్ళాలన్నమాట రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే $N కదా. సో డాలర్ అంటే ఏంటి ఇక్కడ వైఫ్. నెక్స్ట్ హ్యాష్ అంటే ఏంటి మనకి సిస్టర్. నెక్స్ట్ @ అంటే ఫాదర్, డాలర్ అంటే వైఫ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రిలేషన్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి. సో O వాళ్ళ వైఫ్ N. సో ఇక్కడ ఏంటి మనకి O అనే పర్సన్ హస్బెండ్ అవుతారు, వీళ్ళ సిస్టర్. నెక్స్ట్ సిస్టర్ వాళ్ళ ఫాదర్. సో వైఫ్ వాళ్ళ సిస్టర్ ఫాదర్ అంటే మనకి ఆటోమేటిక్గా ఫాదర్ ఇన్ లా అవుతారు. తర్వాత వాళ్ళ వైఫ్ అంటే ఏంటి, మదర్ ఇన్ లా అవుతారు. సో ఇక్కడ ఏంటి, తిను మదర్ ఇన్ లా, తిను సన్ ఇన్ లా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం. హౌ ఈజ్ O రిలేటెడ్ టు K. సో కేకి O ఏమవుతుంది అని అడిగారు. సో కేకి O ఏమవుతుంది, సన్ ఇన్ లా. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా హౌ ఈజ్ K రిలేటెడ్ టు O అంటే మనకి మదర్ ఇన్ లా అవుతుంది అనమాట. సో ఇలా మనం కోడెడ్ బ్లడ్ రిలేషన్లో ఇలా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మాక్సిమం క్వశ్చన్స్ కూడా ఇలాగే అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇలా అడిగినా కూడా ఇలా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. అండ్ బ్లడ్ రిలేషన్లో మనకి లాస్ట్ టైప్ వచ్చేసి పాయింటింగ్ టు ఏ పర్సన్. సో పాయింటింగ్ టు ఏ పర్సన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు ఏ ఉమెన్, Ravi said, she is the daughter of the only son of my father. How is the woman related to the Ravi? Pointing to a person లో ఓన్లీ 2 points మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏ స్పీకర్ మాట్లాడుతున్నారు అండ్ స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రైట్ సైడ్ లో ఉన్న పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫినిష్ చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనకి స్పీకర్ గా ఎవరు ఉన్నారు, రవి. సో రవి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డయాగ్రామ్ అనేది డ్రా చేయండి. మై ఎక్కడుందో చూడండి. ఈ సెంటెన్స్ అంతాలో మనకి మై ఇక్కడ ఉంది కదా. సో మై తర్వాత ఉన్న సెంటెన్స్ ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఓన్లీ మై ఫాదర్ ఉంది, అంటే రవి వాళ్ళ ఫాదర్. తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉండాలి. రవి వాళ్ళ ఫాదర్ తర్వాత ఏంటి మనకి ఓన్లీ సన్. సో రవి బాయ్ అన్నప్పుడు ఓన్లీ సన్ తినే అవుతాడు అనమాట. తర్వాత డాటర్ అంటే రవి వాళ్ళ డాటర్ ఎవరు, షీ. ఎవరికి పాయింట్ అవుట్ చేస్తూ, ఉమెన్ కి పాయింట్ అవుట్ చేస్తున్నారు కదా. సో షీ అనేది ఇక్కడ ఉమెన్ అవుతారనమాట. హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద రవి. సో రవికి ఉమెన్ ఏమవుతారు, డాటర్. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ P says Q is the son of my father's only daughter, how is Q related to P? సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమన్నారు, P says కదా, సో మనకి ఇక్కడ స్పీకర్గా Pని కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ మనకి P యొక్క జెండర్ అనేది చెప్పలేరు. Q ఈజ్ ద సన్ ఆఫ్, ఇదంతా అవసరం లేదు, మనకి మై నుండి తీసుకోవాలి. సో మై ఫాదర్ అంటే P వాళ్ళ ఫాదర్, ఓన్లీ డాటర్. సో P వాళ్ళ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ అంటే మేబీ ఇంకో గర్ల్ ఉండొచ్చు, మేబీ అప్పుడు P అనేది మనకి మేల్ అవ్వచ్చు అనమాట. ఇది ఒక మనకు పాసిబిలిటీ. తర్వాత ఏంటి, ఓన్లీ డాటర్ అంటే మనకి ఇక్కడ వరకు వచ్చాం కదా, సో ఇక్కడ నుండి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. వాళ్ళ సన్ మనకి ఏమవుతారో Q అవుతారు అనమాట. సో వీళ్ళ సన్ Q. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది మేల్. సో క్వశ్చన్లో ఏం అడిగారో చూడండి. క్వశ్చన్లో హౌ ఈజ్ Q రిలేటెడ్ టు P అంటే ఇక్కడ మనకి P అనేది మేల్గా ఇండికేట్ చేశారనమాట. సో ఇక్కడ మనకి Pకి Q ఏమవుతారు, Pకి Q ఏమవుతారు మనకి, ఇది మనకి సిస్టర్ వాళ్ళ సన్ కదా. సో సిస్టర్ వాళ్ళ సన్ మనకి ఏమవుతారు, నెఫ్యూ అవుతారు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పీకర్గా P ఉన్నారు కదా, సో P వాళ్ళ మై ఫాదర్ ఓన్లీ డాటర్, సో ఓన్లీ డాటర్ వాళ్ళ సన్ మనకి Q అవుతారు అనమాట. సో ఇప్పుడు మనం Pకి Q ఏమవుతారో ఫైండ్ అవుట్ చేయాలి. సో P వాళ్ళ సిస్టర్ సన్ ఏమవుతారు మనకి, నెఫ్యూ అవుతారు. అలా కాకుండా సిస్టర్ వాళ్ళ డాటర్ ఏమవుతారు, నీస్ అవుతారు అనమాట. సో బ్లడ్ రిలేషన్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా చూసాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ని చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ మనకి వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ నేర్చుకుంటేనే మనం సిలాజిజం అనే చాప్టర్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. సి ఆల్ అంటే ఏంటి, సమ్ అంటే ఏంటి, ఆల్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి. దీనికి మనం డయాగ్రామ్ అనేది ఫైండ్ అవుట్ చేసామనుకోండి, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్కి రిలేటెడ్గా సిలాజిజం చాప్టర్ ఉంటుంది కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ నేర్చుకొని నెక్స్ట్ సిలాజిజం అనే చాప్టర్ని నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, టీవీ, ఏసీ అండ్ ప్రింటర్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఈ 3కి రిలేటెడ్గా మనం ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఆల్ అనుకోండి. సో ఇప్పుడు ఆల్ ఏఆర్ బి అన్నప్పుడు అన్ని ఏ బి అంటే మనం ఇలా డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. అలా కాకుండా సమ్ ఏఆర్ బి. సో సమ్ ఏఆర్ బి అంటే ఏంటి, ఓన్లీ ఇవి రెండింటికి కొంచెం మాత్రమే రిలేషన్ ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్గా రెండు కూడా ఇండిపెండెంట్గా ఉంటే మనం ఏ అండ్ బిని ఇలా ఇండికేట్ చేస్తామన్నమాట. అంటే ఈ రెండింటికి కూడా ఎలాంటి డిపెండెన్స్ అనేది లేదు. సో ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి టీవీ, ఏసీ అండ్ ప్రింటర్ అని ఉంది. సో టీవీ అండ్ ఏసీ రెండు కూడా మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్ కదా, కానీ ఇవి రెండింటికి అవి రెండు పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే అవి రెండింటికి కూడా మనకి డిపెండెన్సీ లేదు. సో టీవీ సపరేట్, ఏసీ సపరేట్ అండ్ ప్రింటర్ సపరేట్ కాబట్టి 3 డిఫరెంట్ సర్కిల్స్ అయితే డ్రా చేసామన్నమాట. నెక్స్ట్ దాంట్లో చూస్తే ఓన్లీ సమ్కి మాత్రమే రిలేషన్ ఉంటాయి, కానీ కంప్లీట్గా అయితే కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఫాదర్, మదర్ అండ్ డాక్టర్. ఫస్ట్ మనం ఈ 2కి రిలేషన్ ఏంటో చూద్దాం. ఫాదర్, మదర్ రెండు కూడా మనకి సపరేట్ కదా, సో ఫాదర్ అండ్ మదర్ రెండు కూడా సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ డాక్టర్. సో కొందరు ఫాదర్స్ మేబీ డాక్టర్ అవ్వచ్చు, ఆర్ కొందరు మదర్స్ మనకి డాక్టర్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఫాదర్ మదర్కి రిలేషన్ లేదు, కానీ డాక్టర్కి ఫాదర్కి కొంచెం రిలేషన్ ఉండొచ్చు, అండ్ డాక్టర్కి మదర్కి కూడా కొంచెం రిలేషన్ అయితే ఉండొచ్చు అనమాట. సో కొందరు ఫాదర్స్ డాక్టర్ అవ్వచ్చు, అలాగే కొందరు మదర్స్ డాక్టర్ అవ్వచ్చు. సో సమ్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఫీమేల్, మ్యారీడ్ అండ్ డాక్టర్. ఫస్ట్ ఇవి రెండిట్లో చూసుకుంటే కొందరు ఫీమేల్ మ్యారేజ్ చేసుకోవచ్చు అండ్ కొందరు చేసుకోకపోవచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఏమవుతాయి, ఫీమేల్ అండ్ మ్యారీడ్. సో కొందరు ఫీమేల్ మనకి మ్యారీడ్గా ఉన్నారు. నెక్స్ట్ 2 చూసుకుంటే మ్యారీడ్, డాక్టర్స్. కొందరు మ్యారీడ్ వాళ్ళు కూడా డాక్టర్ అవ్వచ్చు కదా, సో ఇది మ్యారీడ్ అండ్ ఇది డాక్టర్. సో కొందరు మ్యారీడ్ కూడా మనకి డాక్టర్, అండ్ కొందరు డాక్టర్స్ మనకి ఫీమేల్ కూడా ఉంటారు. సో ఇవి రెండింటికి కూడా మనకి రిలేషన్ సమ్ ఉంది కాబట్టి ఇలా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇండియా, ఢిల్లీ అండ్ తెలంగాణ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా అనేది మనకి కంట్రీ, అండ్ తెలంగాణ అండ్ ఢిల్లీ అనేది మనకి సపరేట్ స్టేట్స్. సో ఇండియా మొత్తంలో మనకి 2 స్టేట్స్ అయితే ఉన్నాయి, అండ్ ఢిల్లీ అండ్ తెలంగాణ అనేవి కంప్లీట్లీ 2 డిఫరెంట్ స్టేట్స్ అనమాట. సో ఢిల్లీ అండ్
ఇన్ తెలంగాణ, అవి రెండు కూడా మనకి ఇండియాలో ఉన్నాయి. సో ఇలా మనం డయాగ్రామ్ని ఇండికేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే మనకి ఫీమేల్, మదర్స్ అండ్ సిస్టర్స్. సో ఫస్ట్ మనం ఇవి రెండింటికి డిస్కస్ చేద్దాం. ప్రతి ఫీమేల్ మదర్ కాలేదు, కానీ ప్రతి మదర్ అయితే ఫీమేలే కదా. సో ఇక్కడ ఏంటి, ఫీమేల్లో మదర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవి రెండింటికి చూడండి, మదర్ అండ్ సిస్టర్స్. సో కొందరు సిస్టర్స్ మదర్ అవ్వచ్చు అండ్ కొందరు మదర్స్ సిస్టర్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇలా చూసుకుంటే, కానీ ఇవి రెండు రిలేషన్స్ చూసారనుకోండి, ప్రతి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కంపల్సరీ ఫీమేలే. సో ఫీమేల్లోనే సిస్టర్స్ అండ్ మదర్స్ వస్తాయి. ఇది మనకి ఫీమేల్గా రిప్రజెంట్ చేస్తుంది, ఇది మదర్ అండ్ సిస్టర్స్. అండ్ కొందరు సిస్టర్స్ కూడా మదర్ అవ్వచ్చు అనమాట. సో మనం ఇక్కడ సమ్ని ఇలా ఇండికేట్ చేస్తామన్నమాట. సో ఈ డయాగ్రామ్ యొక్క మీనింగ్ ఏంటి, ఆల్ మదర్స్ ఆర్ ఫీమేల్స్, ఆల్ సిస్టర్స్ ఆర్ ఫీమేల్స్, సమ్ సిస్టర్స్ అండ్ సమ్ సిస్టర్స్ ఆర్ మదర్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే మనకి ఇక్కడ ఫీమేల్, డాటర్స్ అండ్ డాన్సర్స్. సో ఫస్ట్ మనం ఈ టూకి డిఫరెన్సెస్ అనేది చూడండి, ఫీమేల్ అండ్ డాటర్. సో అందరు డాటర్స్ కూడా ఫీమేలే కదా, అందరు ఫీమేల్. సో ఇక్కడ చూసుకుంటే అందరు డాటర్స్ కూడా మనకి ఫీమేలే. సో అందరు డాటర్స్ కూడా మనకి ఫీమేలే అవుతారు. నెక్స్ట్ ఈ టూకి కంపేర్ చేస్తే డాటర్స్, డాన్సర్స్, కొందరు డాటర్స్ డాన్సర్స్ అవ్వచ్చు. అండ్ ఈ టూని ఇండికేట్ చేస్తే సమ్ డాన్సర్స్ కూడా మనకి ఫీమేల్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి, మనకి ఇది డాన్సర్స్, ఇక్కడ మనకి డాటర్స్. సో సమ్ డాన్సర్స్ మనకి డాటర్ అవ్వచ్చు, అలాగే సమ్ డాన్సర్స్ మనకి ఫీమేల్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే యాపిల్, ఫ్రూట్ అండ్ టొమాటో. ఇక్కడ మనం ఈ టూని కంపేర్ చేసామనుకోండి, అన్ని యాపిల్స్ కూడా మనకి ఫ్రూటే కదా. సో అన్ని యాపిల్స్ కూడా మనకి ఫ్రూటే, ఇలా మనం ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ టూని ఇండికేట్ చేస్తే ఫ్రూట్, టమాటో, ఇవి రెండు కూడా మనకి సపరేట్. టొమాటో అనేది మనకి ఇక్కడ వెజిటేబుల్, అలాగే యాపిల్ అండ్ టొమాటో కూడా మనకి సపరేట్. కాబట్టి యాపిల్, ఫ్రూట్కి టొమాటో అనేది ఎలాంటి డిపెండెంట్ అయితే లేదు. సో మనం డయాగ్రామ్ అనేది ఇలా డ్రా చేస్తాం అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా ఏంటి, ఆల్ ఏ ఆర్ బి అన్నప్పుడు ఏ అనేది బిలో ఉంటుంది, సమ్ ఏ ఆర్ బి అనేది సమ్ ఏకి బికి రిలేషన్ అయితే ఉంటుంది అనమాట. సో దీని బేసిస్ పైన మనం వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో వెన్ డయాగ్రామ్ నుండి మనకి క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతానంటే, ఇలా మనకి 3 words ఇచ్చి ఆ 3 wordsకి ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలన్నమాట. అలా కాకుండా మనకి ఇలా కూడా క్వశ్చన్ అయితే అడుగుతారు. సో ఈ క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ సర్కిల్ని బయాలజీతో రిప్రజెంట్ చేశారు, మ్యాథ్స్ని ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేశారు, ఇంగ్లీష్ని స్క్వేర్తో రిప్రజెంట్ చేశారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్లో ఏం అడిగారో చూద్దాం. స్టూడెంట్స్ హూ స్టడీస్ ఓన్లీ బయాలజీ. సో ఇక్కడ ఓన్లీ బయాలజీ అంటే ఏంటి, ఓన్లీ సర్కిల్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయో చూద్దాం. సో సర్కిల్లో మనకి 3 ఉంది, 5 ఉంది, 4 ఉంది, 6 ఉంది. కానీ 4 అనేది మనకి ట్రయాంగిల్లో కూడా ఉంది, అండ్ 5 అనేది మనకి స్క్వేర్లో ఉంది, సర్కిల్లో ఉంది అండ్ ట్రయాంగిల్లో కూడా ఉంది. 3 అనేది సర్కిల్ అండ్ ట్రయాంగిల్లో ఉంది. ఓన్లీ బయాలజీ అంటే ఆన్సర్ ఏమవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ మ్యాథ్స్. సో ఓన్లీ మ్యాథ్స్ అంటే ఈ డయాగ్రామ్స్ ఓన్లీ ట్రయాంగిల్లో ఉన్నది మాత్రమే చూడాలి. సో అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, 12 అవుతుంది. సో ఓన్లీ మ్యాథ్స్ అంటే మనకి 12 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఓన్లీ ఇంగ్లీష్. సో ఓన్లీ ఇంగ్లీష్ అంటే మనకి 7 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఓన్లీ బయాలజీ అండ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఏంటి, మనకి మ్యాథ్స్ని ఇండికేట్ చేయలేదు, ఓన్లీ బయాలజీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే చదివే వాళ్ళని అడిగారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ బయాలజీ అండ్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ అంటే ఇది, బయాలజీ అంటే ఇది. సో మనం ట్రయాంగిల్లో ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయాలి. సో ఇవి 3 కూడా డిలీట్ చేసేసాం కదా. బోత్ ద సబ్జెక్ట్స్ అడిగారు, అండ్ బోత్ ద సబ్జెక్ట్స్ అంటే బయాలజీ అండ్ ఇంగ్లీష్. సింగిల్ సబ్జెక్ట్గా ఉండొద్దు, డబుల్ సబ్జెక్ట్స్గా ఉండాలి. సో మనకి బోత్ ద సబ్జెక్ట్స్ ఎవరు అవుతారో 3 స్టూడెంట్స్ మాత్రమే అవుతారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఆల్ సబ్జెక్ట్స్ ఏంటి అని అడిగారు. సో ఆల్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఓన్లీ 5 మాత్రమే ఉంది. సో 5 అనే నంబర్ మనకి ట్రయాంగిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది అండ్ సర్కిల్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఓన్లీ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్లో మాత్రమే ఉంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 5 అవుతుంది. సో వెన్ డయాగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా చూసాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ సిలోజిజంని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే చూద్దాం.
సిలాజిజంలో ఏంటి అంటే మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు అండ్ కొన్ని కంక్లూజన్స్ అయితే ఇస్తారు. స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనం ఒక వెన్ డయాగ్రామ్ని డ్రా చేసి కంక్లూజన్ అనేది ఫాలో అవుతుందో లేదో చెప్పాలన్నమాట. సో స్టేట్మెంట్స్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఆల్ ఏ ఆర్ బి అని అడుగుతారు. సో దీని మీనింగ్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం, అన్ని ఏ కూడా బిఏ. సో అన్ని ఏ కూడా బి కానీ అన్ని బి మాత్రం ఏ అయితే కాదనమాట. నెక్స్ట్ చూస్తే సమ్ ఏ ఆర్ బి. సో దీని డయాగ్రామ్ ఏంటి, సమ్ ఏ ఆర్ బి. నెక్స్ట్ చూసుకుంటే నో ఏ ఆర్ బి అంటే ఏ అండ్ బి అనేది కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. సో ఇది ఏ అండ్ ఇది బి. నెక్స్ట్ చూసుకుంటే సమ్ ఏ ఆర్ నాట్ బి. సో ఇక్కడ ఏంటి, సమ్ ఏ ఆర్ నాట్ బి. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా నాట్ బి అనమాట. సో ఇలా మనం డయాగ్రామ్స్ అనేది డ్రా చేస్తాం. సో ఇప్పుడు మనం స్టీనోలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్, ఆల్ పేపర్స్ ఆర్ ట్రీస్. సో మనకి ఆప్షన్స్ ఎలా అడుగుతారంటే ఓన్లీ 1 కంక్లూజన్ ఫాలో అవుతుందా, ఓన్లీ 2 ఫాలో అవుతుందా, బోత్ ఫాలో అవుతాయా, ఐదర్ 1 or 2 అంటే ఒకటన్నా ఫాలో అవుతుంది లేకపోతే సెకండ్ ఆప్షన్ అన్నా ఫాలో అవుతుంది. నైదర్ 1 or 2 అంటే రెండు కూడా ఫాలో అవ్వవు అనమాట. సో ఫస్ట్ కంక్లూజన్ ఏముందో చూద్దాం. సో ఫస్ట్ కంక్లూజన్లో మనకేంటి, ఆల్ బుక్స్ ఆర్ ట్రీస్ అని ఉంది, సమ్ ట్రీస్ ఆర్ బుక్స్ అని ఉంది. సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ని బేస్ చేసుకొని డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్. నెక్స్ట్ ఏంటి, ఆల్ పేపర్స్ ఆర్ ట్రీస్. సో ఆల్ పేపర్స్ ఆర్ ట్రీస్. సో ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఆన్సర్ని చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ బుక్స్ ఆర్ ట్రీస్. సో అన్ని బుక్స్ పేపర్సే, అన్ని పేపర్స్ ట్రీసే. సో ఆటోమేటిక్గా అన్ని బుక్స్ కూడా ట్రీసే కదా. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది ఫాలో అవుతుంది. సెకండ్ కంక్లూజన్లో చూసుకుంటే సమ్ ట్రీస్ ఆర్ బుక్స్. ఇక్కడ ఆల్ ట్రీస్ ఆర్ బుక్స్ అనేది కాదు కానీ సమ్ ట్రీస్ ఆర్ బుక్సే కదా. సో అన్ని బుక్స్ ట్రీస్ అయినప్పుడు సమ్ ట్రీస్ కూడా మనకి బుక్స్ అవుతుంది. సో సెకండ్ కంక్లూజన్ కూడా ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, బోత్ కంక్లూజన్ 1 and 2 అనేది ఫాలో అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో మనకి స్టేట్మెంట్లో ఏమని అడిగారు, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్. సో ఇక్కడ ఏంటి, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్. నెక్స్ట్ ఏంటి, సమ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్లవర్స్. సో సమ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్లవర్స్. కానీ ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్కి ఎలాంటి రిలేషన్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం కంక్లూషన్స్లో చూద్దాం. కంక్లూషన్స్లో సమ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్, సమ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది మనకి కరెక్టే కదా. సో ఫస్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. సమ్ ఫ్లవర్స్ ఆర్ వెజిటేబుల్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ వెజిటేబుల్స్, ఇవి రెండింటికి కూడా రిలేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటి, మనకి బోత్ కంక్లూజన్ అనేది ఫాలో అవుతుంది. అలా కాకుండా సమ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నారనుకోండి, ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి ఎలాంటి రిలేషన్ కూడా లేదు కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి రాంగ్ అవుతుండే అనమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో మనకి ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. సో ఇక్కడ ఏంటి, అన్ని రోజెస్ కూడా ఫ్లవర్సే అండ్ సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. సో ఇక్కడ ఏంటి, ఓన్లీ సమ్ ఫ్లవర్స్ మాత్రమే రెడ్. ఇప్పుడు కంక్లూషన్స్ ఏంటో చూద్దాం. సమ్ రోజెస్ ఆర్ రెడ్, రోజ్కి ఫ్లవర్కి రిలేషన్ ఉంది కానీ రోజ్కి రెడ్కి అయితే రిలేషన్ లేదు కదా. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది. ఆల్ రెడ్ ఆర్ ఫ్లవర్స్, లేదు, ఓన్లీ సమ్ రెడ్ మాత్రమే ఫ్లవర్స్, అన్ని రెడ్ ఫ్లవర్స్ అని చెప్పలేదు, ఓన్లీ అన్ని రోజెస్ మాత్రమే ఫ్లవర్స్ అని చెప్పాలి. సో సెకండ్ కంక్లూజన్ కూడా మనకి ఫాలో అవ్వదు. సో ఆన్సర్ ఏమవుతుంది, నైదర్ 1 or 2 అవుతుంది అనమాట. అండ్ ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి స్టీనోలో అడిగిన క్వశ్చన్స్. సో మాక్సిమం కూడా మనకి దీని బేసిస్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఆల్ స్పేస్ ఈజ్ విండ్. సో ఇక్కడ ఏంటి, ఆల్ స్పేస్ ఈజ్ విండ్. సమ్ విండ్ ఈజ్ ఎర్త్. సో సమ్ విండ్ ఈజ్ ఎర్త్. సమ్ ఫైర్ ఈజ్ ఎర్త్. సో సమ్ ఫైర్ ఈజ్ ఎర్త్. సో ఇప్పుడు కంక్లూజన్స్ ఏంటో చూద్దాం. ఆల్ ఎర్త్ ఈజ్ స్పేస్. సో ఆల్ ఎర్త్ ఈజ్ స్పేసా, కాదు, అసలు స్పేస్కి ఎర్త్కి మనకి ఎలాంటి రిలేషన్ కూడా డైరెక్ట్గా లేదు. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది రాంగ్ అవుతుంది. సమ్ విండ్ ఈజ్ ఫైరా, విండ్కి ఫైర్కి కూడా మనకి ఎలాంటి రిలేషన్ కూడా లేదు కదా. సో సెకండ్ కంక్లూజన్ కూడా మనకి ఫాలో అయితే అవ్వదు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, నైదర్ 1 or 2. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి నో పిల్లో ఈజ్ ఎ బెడ్. సో ఇక్కడ ఏం చెప్పారు, పిల్లోకి బెడ్కి రిలేషన్ అయితే లేదు. ఆల్ బెడ్స్ ఆర్ షీట్స్. సో ఇక్కడ ఏంటి, అన్ని బెడ్స్ కూడా షీట్స్ అని చెప్పారు. నో షీట్ ఈజ్ ఎ బ్లాంకెట్. సో ఇక్కడ ఏంటి, నో షీట్ ఈజ్ ఏ బ్లాంకెట్.
సో అప్పుడు బెడ్కి బ్లాంకెట్కి కూడా ఎలాంటి రిలేషన్ అయితే ఉండదు. సో ఇప్పుడు మనకి కంక్లూజన్స్లో ఏం అడిగారో చూద్దాం. నో బెడ్ ఈజ్ ఎ బ్లాంకెట్, నో బెడ్ ఈజ్ ఎ బ్లాంకెట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ షీట్కి బ్లాంకెట్కి రిలేషన్ లేదు అంటే అన్ని బెడ్స్ షీట్స్ అయినప్పుడు షీట్కి బ్లాంకెట్కి రిలేషన్ లేకపోతే బెడ్కి బ్లాంకెట్కి కూడా రిలేషన్ అయితే ఉండదు. సమ్ పిల్లోస్ ఆర్ షీట్స్. సో ఇక్కడ పిల్లోకి బెడ్కి రిలేషన్ లేనప్పుడు పిల్లోకి షీట్కి కూడా డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు కదా. సో మనకి ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది. సో సిలోజిజం నుండి మ్యాక్సిమం మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు. అండ్ ఇంకొన్ని ఉంటాయి పాసిబిలిటీస్ని బేస్ చేసుకొని, ఫ్యూ అనే సెంటెన్స్ని బేస్ చేసుకొని. అవి క్వశ్చన్స్ మనకి మ్యాక్సిమం కూడా మెయిన్స్లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ప్రిలిమ్స్ వరకు అయితే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చాప్టర్ వర్డ్ అరేంజ్మెంట్ ఆర్ వర్డ్ ఫార్మేషన్. సో ఇక్కడ వర్డ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి అంటే మనకి కొన్ని వర్డ్స్ అయితే ఇస్తారు, ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్. సో దాన్నన్నిటినీ కూడా మనం ఒక లాజికల్ సీక్వెన్సీ వేలో అరేంజ్ చేయాలి. సో దీంట్లోనే మనకి డిక్షనరీ బేస్డ్ క్వశ్చన్ కూడా అడుగుతారనమాట. సో ఫస్ట్ మనం ఒక డిక్షనరీ సీక్వెన్సీ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇమిగ్రేట్, ఇమిడేట్, ఇమర్స్, ఇమెన్స్ అండ్ ఇమెచ్యూర్. సో ఇక్కడ ఉన్న 5 వర్డ్స్ని కూడా అకార్డింగ్ టు డిక్షనరీ మనం ప్లేస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనకి డిక్షనరీలో ఏ నుండి జెడ్ వరకు ఉంటాయి కదా. సో అలాగే మనం ఈ వర్డ్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్నిట్లలో కూడా IMM అనేది కామన్గా ఉంది కదా. సో తర్వాత ఏముంది, ఇక్కడ మనకి ఐ ఉంది, ఈ ఉంది, ఈ ఉంది, ఈ ఉంది అండ్ ఏ ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 5th అనేది ఫస్ట్ వస్తుంది అండ్ ఐ అనేది మనకి లాస్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 5 and 1 అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఒకటి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ రావాలి కదా, అండ్ ఈలో మనకి 3 వర్డ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వర్డ్ని నెక్స్ట్ లెటర్ని చూసుకోవాలి. ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ డి ఉంది అండ్ ఇక్కడ ఆర్ ఉంది. సో మనకి సెకండ్ రావాలి. తర్వాత ఇవి రెండిట్లో చూసుకోండి, వీటి రెండిట్లో ఎన్ ఉంది, ఆర్ ఉంది. సో మనకి 4th రావాలి, తర్వాత 3 రావాలి, తర్వాత మనకి లాస్ట్కి 1 రావాలన్నమాట. సో ఏ ఆప్షన్ అవుతుంది, 5 2 4 3 1. సో 5 2 4 3 1. సో ఇలా మనం డిక్షనరీ బేస్డ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. అరేంజ్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్సీ. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి రీసెంట్గా జరిగిన స్టీనో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి, మనకి 5 డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారు, వాటన్నిటిని కూడా ఒక లాజికల్ సీక్వెన్సీలో అరేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కాలేజ్, అడ్మిషన్, అప్లికేషన్, డిగ్రీ అండ్ రిజల్ట్. సో వీటన్నిటిలో కూడా మనకి లాస్ట్ రిజల్ట్ రావాలి అని అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం దేనికైనా సరే అప్లికేషన్ అనేది చేయాలి. సో మీరు ఆప్షన్ వైజ్ కూడా వెళ్ళండి, అది బెటర్ చాయిస్. ఇక్కడ మనం చూసుకుంటే 3 and 2 మాత్రమే ఉన్నాయి. సో 3 and 2లో చూసుకుంటే అప్లికేషన్ అండ్ అడ్మిషన్. అప్లికేషన్ తర్వాతనే మనకి అడ్మిషన్ వస్తుంది కదా. సో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది రాదు. సో ఫస్ట్ మనకి అప్లికేషన్ ఉంటుంది, తర్వాత మనం అడ్మిషన్లోకి వెళ్తాం. అడ్మిషన్ తర్వాత ఏంటి, మనకి అడ్మిషన్ అనేది ఎక్కడ వస్తుంది, కాలేజ్లో. సో 3 2 1 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత కాలేజ్లోకి అడ్మిషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ తర్వాతనే మనం డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 2 1 5 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సేమ్ 5 డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారు, అవన్నిటిని కూడా ఒక లాజికల్ ఆర్డర్లో మనం ప్లేస్ చేయాలి. ఆప్షన్స్లో మనకి ఇన్కమ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇంటర్వ్యూ అండ్ అప్లికేషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఎంప్లాయ్మెంట్ తర్వాత మనకి ఇన్కమ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటి, మనకి 3 and 5 1 అనేది లాస్ట్లో ఉండాలి అని చూస్తాం. ఫస్ట్ ఆప్షన్స్ వైజ్ చూస్తే ఇక్కడ మనకి 2 ఉంది. సో ఎడ్యుకేషన్, ఇక్కడ మనకి 5 ఉంది, 5 and 1 2. సో ఫస్ట్ అయితే ఇన్కమ్ రాదు కదా. సో ఈ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్తోని స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ చేస్తాం, తర్వాత ఏదన్నా ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానివ్వండి, ఏదన్నా ఒక ఆఫీస్కి కానివ్వండి, మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తాం కదా. సో దాని బేసిస్ పైన మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత మనం అప్లికేషన్ చేస్తాం, అప్లికేషన్ తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండ్ ఎంప్లాయ్మెంట్ తర్వాత మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఆప్షన్ ఇక్కడ మనకి ఏమవుతుంది, కరెక్ట్గా ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇలా కాకుండా మీరు లైక్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎంప్లాయ్మెంట్ తర్వాతనే మనకి ఇన్కమ్ వస్తుంది కదా. సో లాస్ట్లో మనకి 3 1 అయితే రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 3 1 అని చెప్పేసి ఓన్లీ ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. ఇలా అయినా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం.
మనకి ఎగ్జామ్లో ఇలా కూడా క్వశ్చన్స్ అయితే అడగొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈచ్ ఆల్ఫాబెట్కి ఒక నంబర్ అయితే ఇచ్చారు, తర్వాత నంబర్స్ ఇచ్చి ఇవన్నీ నంబర్స్లో ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్ ప్లేస్లో లెటర్ని ప్లేస్ చేసి ఏది మనకి మీనింగ్ఫుల్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమేమి లెటర్స్ ఉన్నాయో అవి రాయండి. EZLPUZ. ఒక్కసారి మనం ఇదంతా అబ్జర్వ్ చేస్తే పజిల్ అని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏం రావాలి? P. సో ఫస్ట్ ఆప్షన్ వైజ్ చూడండి, ఆప్షన్లో మనకి 4 అని చెప్పేసి AD మాత్రమే ఉంది. సో ఫస్ట్ మనకి P రావాలి అంటే 4, నెక్స్ట్ U అంటే 5, నెక్స్ట్ PUZZ కదా. సో ఇక్కడ ఏంటి 6 2. సో మనకి ఇక్కడ 6 రావాలి, తర్వాత 2 రావాలి. సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే మనకి ఓన్లీ ఆప్షన్ D మాత్రమే ఉంది. ఒకవేళ మీకు ఇలా లెటర్స్ ఇచ్చినప్పుడు వర్డ్ అనేది అర్థం కాలేదనుకోండి, సో మనం ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో లెటర్స్ని ఫైండ్ అవుట్ చేసి అది మీనింగ్ఫుల్ వర్డా లేదా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకి 4 5 1 కదా. సో 4 అంటే ఏంటి? P, 5 అంటే ఏంటి? U, E అంటే 1 అంటే E, నెక్స్ట్ 6 అంటే ఏంటి? Z. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే PUEZ తోని మనకి ఏ వర్డ్స్ కూడా రావట్లేదు. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి? ZE, తర్వాత ఏముంది మనకి 4, ZP, తర్వాత ఏముంది 3, ZPL, నెక్స్ట్ ఏంటి 5 2 కదా. సో U అండ్ Z. సో ఇది కూడా మనకి మీనింగ్ఫుల్ వర్డ్ కాదు. తర్వాత ఈ వర్డ్ చూసామనుకోండి, సో ఇక్కడ ఏంటి మనకి P, నెక్స్ట్ U, నెక్స్ట్ Z, నెక్స్ట్ Z, అలాగే LE. సో ఇలా అన్న మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి వర్డ్ ఫార్మేషన్. సో ఇప్పటి వరకు మనం వర్డ్ అరేంజ్మెంట్ అండ్ డిక్షనరీ సీక్వెన్సీ అయితే చూసాం కదా. సో అవి ఏంటి అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ వర్డ్ ఫార్మేషన్ అయితే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సో డిఫరెంట్ వర్డ్స్ మనకి తెలియాలి, అప్పుడే మనం ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు వర్డ్ ఫార్మేషన్లో ఏంటి అంటే మనకి కొన్ని లెటర్స్ అయితే ఇస్తారు. సో ఆ లెటర్స్ని యూజ్ చేసుకొని ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ని చూడండి. హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్ విత్ లెటర్స్ EGMA యూజింగ్ ఈచ్ లెటర్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్. సో ఇక్కడ ఏంటి మనకి 4 డిఫరెంట్ లెటర్స్ అయితే ఇచ్చారు. ఆ లెటర్స్ని మనం యూజ్ చేసి ఎన్ని వర్డ్స్ వస్తాయో చూడాలి. అండ్ ఈచ్ లెటర్ కూడా ఒక్కసారి వర్డ్లో యూజ్ చేసేటప్పుడు ఓన్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఈ 4 లెటర్స్ నుండి మనం గేమ్ అనే లెటర్ని వర్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే మెగా, అలాగే మేజ్. సో ఈ వర్డ్ ఏదైతే ఉందో నేను కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. అండ్ దీని మీనింగ్ వచ్చేసి మెజిషియన్ అని ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ E 3 అనమాట. సో ఈ 4 లెటర్స్ని యూజ్ చేసి మనం 3 డిఫరెంట్ వర్డ్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి Y, P, R అండ్ A సేమ్ మనకి 4 డిఫరెంట్ లెటర్స్ ఇచ్చారు. ఒక వర్డ్లో మనం 2 టైమ్స్ ఒక లెటర్ని అయితే యూజ్ చేయొద్దు అనమాట. సో దీని ప్రకారం మనం ఎన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే PRAY. సో ఓన్లీ ఒక్క వర్డ్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్లో మనకి ద సెంటెన్స్ బిలో హ్యాస్ వర్డ్ ఇన్ విచ్ లెటర్స్ ఆర్ జంబుల్డ్ అప్ రీఅరేంజ్ టు ఫార్మ్ కరెక్ట్ వర్డ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఒక వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా జంబుల్ చేశారనమాట. సేమ్ మనకి ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగే మనం ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అయితే తీసుకోవాలి, కానీ ఆ మీనింగ్ఫుల్ వర్డ్ ఏదైతే ఉందో ఈ సెంటెన్స్ని సాటిస్ఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్లో చూసుకుంటే ఆఫ్టర్ ఏ లాంగ్ నెగోసియేషన్స్ దే ఫైనల్లీ రీచ్డ్ ఏ EEDL that satisfied both parties. సో మనకి సెంటెన్స్ చదువుతుంటేనే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏం రావాలి మనకి? ఆన్సర్ వచ్చేసి డీల్ రావాలి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లో చూసుకున్నాం, ఓన్లీ 2 మాత్రమే మనకి మీనింగ్ఫుల్ వర్డ్స్గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ సెంటెన్స్కి ఏది సెట్ అవుతుంది అంటే ఆప్షన్ C మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో వర్డ్ అరేంజ్మెంట్ అండ్ వర్డ్ ఫార్మేషన్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ఇవి. నెక్స్ట్ చాప్టర్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి పొజిషన్ బేస్డ్ అండ్ అరేంజ్మెంట్ బేస్డ్. పొజిషన్ బేస్డ్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం అరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి లెంతీగా ఉంటాయి, కానీ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సో సెంటెన్స్ వైజ్ చదివేటప్పుడే స్టెప్ బై స్టెప్ ఆన్సర్ అనేది మనం రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ప్రతీక్, కిరణ్, రోహిత్, సూరజ్ అండ్ టోనీ ఆర్ 5 ఫ్రెండ్స్ హూ సెక్యూర్డ్ డిఫరెంట్ మార్క్స్ ఇన్ ఎ టెస్ట్. సో ఇక్కడ ఏంటి 5 ఫ్రెండ్స్ గురించి చెప్పారు కదా. సో కంప్లీట్ నేమ్ రాయకుండా ఈచ్ వర్డ్కి ఉన్న ఫస్ట్ లెటర్తో ఇండికేట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటి PKRST అనమాట.
తర్వాత ఓన్లీ 2 people స్కోర్డ్ బిట్వీన్ P అండ్ S. సో ఇక్కడ ఏంటి P అండ్ S మధ్యలో ఒకరు మాత్రమే ఉన్నారు. అది మరి ఫస్ట్ P వచ్చిందా S వచ్చిందా మాత్రం చెప్పలేదు. సో మనకి 2 పాసిబిలిటీస్ అయితే వస్తాయి. తర్వాత కిరణ్ స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్. సో ఇక్కడ ఏంటి అందరికన్నా హైయెస్ట్ గా కిరణ్ ఉన్నాడు. టోనీ స్కోర్డ్ మోర్ దాన్ రోహిత్. సో ఇక్కడ ఏంటి రోహిత్ కన్నా టోనీకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ T ఇక్కడ R. మనకి ఈ 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. టోనీ అండ్ రోహిత్ పక్క పక్కన ఉండాలి అండ్ టోనీ స్కోర్డ్ మోర్ దాన్ రోహిత్ అని చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 2 స్పేసెస్ మాత్రమే ఉన్నాయి. హూ సెక్యూర్డ్ ద 4th హైయెస్ట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే P అండ్ S ప్లేసెస్ మాత్రమే మనకు తెలియదు. అంటే 2nd and 5th పొజిషన్ మాత్రం తెలియదు. ఫస్ట్ కానీ 3rd కానీ 4th పొజిషన్స్ అయితే తెలుసు కదా. మనకి 4th హైయెస్ట్ మార్క్స్ ఎవరున్నారు రోహిత్. సో ఆప్షన్ B అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి 5 బాయ్స్ అమన్, భమన్, చమన్, ధమన్ అండ్ ఫరాహ్. ఇక్కడ ఏంటి మనకి A, B, C, D అండ్ F. సో ఇలా మనకి 5 లెటర్స్ అయితే ఉన్నాయి. హ్యావ్ డిఫరెంట్ ఏజెస్. సో అందరికి కూడా మనకి డిఫరెంట్ ఏజెస్ అయితే ఉన్నాయి. F ఈజ్ ఎల్డర్ దెన్ ఓన్లీ A అండ్ B. సో ఇక్కడ ఏంటి F అనే పర్సన్ ఓన్లీ A అండ్ B కన్నా మాత్రమే ఎక్కువ. అంటే AB ఇక్కడ F, BA. సో ఇక్కడ ఇంకా ఇద్దరు ఎవరైతే ఉన్నారో F కన్నా పెద్దవాళ్ళే మాత్రమే ఉంటారనమాట. మనకి ఓన్లీ ఈ 2 పాసిబిలిటీస్ మాత్రమే వస్తాయి. తర్వాత చూసుకుంటే ధమన్ ఈజ్ యంగర్ దెన్ ఓన్లీ చమన్. సో ఇక్కడ ఏంటి ధమన్ ఎవరైతే ఉన్నారో C కన్నా మాత్రమే చిన్న అని చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళకన్నా పెద్దనే కదా. సో ఇక్కడ మనకి C అండ్ D అనేది ప్లేసెస్ ఇలా అవుతుంది. తర్వాత చూసుకుంటే అమన్ ఈజ్ నాట్ ద యంగెస్ట్. సో ఇక్కడ ఏంటి మనకి వీళ్ళంతా ఎల్డెస్ట్ నుండి యంగర్ వరకు కదా. సో ఏ అనే పర్సన్ యంగెస్ట్ కాదు అంటే ఈ పాసిబిలిటీ అయితే రాదు. సో మనకి కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి CDFAB. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో హౌ మెనీ బాయ్స్ ఆర్ ఎల్డర్ దెన్ అమన్. సో ఏ కన్నా ఎంతమంది పెద్దవాళ్ళు అంటే 1, 2, 3. సో ఆప్షన్ C అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో సెంటెన్స్ బై సెంటెన్స్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం పొజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ని చూద్దాం. సో దీంట్లో ఏంటి అంటే మనకి టోటల్, లెఫ్ట్ అండ్ రైట్, టాప్, బాటమ్ ఇలాంటి వర్డ్స్ అయితే చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి టోటల్లో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ అంటాం అండ్ ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ అంటాం. సో ఒక రోలో లెఫ్ట్ సైడ్ అంటే దీన్ని ఇండికేట్ చేస్తాం, రైట్ సైడ్ అంటే దీన్ని ఇండికేట్ చేస్తాం. అలా కాకుండా ర్యాంకింగ్ లో అడుగుతారు అనమాట. ఒక పర్సన్ టాప్ నుండి 15th ర్యాంక్ అండ్ బాటమ్ నుండి 10th ర్యాంక్. సో టోటల్ గా ఎన్ని మంది స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి ఏ అనే పర్సన్ ని టాప్ నుండి ఇది అండ్ బాటమ్ నుండి ఎంత ర్యాంక్ అని చెప్పేసి. సో ఇలా మనం ఇండికేషన్ అయితే చేయాలి. సో దీనికి ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. దాని బేసిస్ పైన మొత్తం పొజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయగలుగుతాం. సో ఫార్ములా ఏంటి టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1 అనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏ ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నారు అండ్ ఏ అనే పాయింట్ రైట్ నుండి 15. సో ఇక్కడ 10 ఇక్కడ 15. ఏ అనేది లెఫ్ట్ సైడ్ నుండి కౌంట్ చేసుకున్నప్పుడు ఒకసారి యాడ్ అయింది అండ్ రైట్ సైడ్ నుండి కూడా కౌంట్ చేసుకున్నప్పుడు ఇంకోసారి యాడ్ అయింది కదా. కానీ ఏ అనేది ఒకేసారి మాత్రమే ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఒకటి మైనస్ చేయాలి, ఇక్కడ ఒకటి మైనస్ చేయాలి. సో ఇవి రెండింటిని యాడ్ చేసి -1 చేస్తే సరిపోతుంది కదా. సో మనకి టోటల్ ఏమవుతుంది 25 - 1 అంటే టోటల్ గా మనకి ఇక్కడ 24 మెంబర్స్ అయితే ఉంటారనమాట. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. అండ్ క్వశ్చన్స్ లో మీకు ఎప్పుడన్నా సరే లెఫ్ట్ ని దీంతో ఇండికేట్ చేయండి అంటే ఫ్రంట్ అన్నా సరే లెఫ్ట్ తోనే తీసుకోండి. స్టార్ట్, టాప్, అహెడ్ ఇవన్నీ కూడా లెఫ్ట్ గా కన్సిడర్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. అండ్ రైట్ అంటే బ్యాక్, ఎండ్, బాటమ్, బిహైండ్. సో అన్నిటికీ ఫార్ములాస్ ఒకటే అనమాట. లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. సో ఇక్కడ లెఫ్ట్ అంటే టాప్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వచ్చు, ఫ్రంట్, అహెడ్ ఇవన్నీ కూడా మనకి సేమ్ ఫార్ములాసే. ఇప్పుడు మనం ఒక బేసిక్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో మనకి అమిత్ ర్యాంక్స్ 7th ఫ్రమ్ టాప్ అండ్ 26 ఫ్రమ్ బాటమ్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్. సో ఇక్కడ ఏంటి టాప్ అంటే మనం లెఫ్ట్ అండ్ రైట్ తో కూడా ఇండికేట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుండి 7th ప్లేస్లో ఉన్నాడు అండ్ బాటమ్ నుండి 26th ప్లేస్లో ఉన్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని అడిగారు. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1 కదా. సో 26 + 7 అనేది మనకి 33 అవుతుంది. సో 33 - 1 చేయాలి కదా. ఎందుకంటే అమిత్ యొక్క ర్యాంక్
ఇక్కడ నుండి ఆల్రెడీ ఒకసారి కౌంట్ అయింది అండ్ ఇక్కడ నుండి కూడా ఒకసారి కౌంట్ అయింది. సో 2 times మనం కౌంట్ చేయడానికి లేదు, ఒక్కసారి మాత్రమే కౌంట్ చేయాలి. అయితే ఇక్కడన్నా మైనస్ చేయండి ఆర్ ఇక్కడన్నా మైనస్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేశాను, టోటల్ -1 అయితే చేశాను. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి 32 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 20 people అనిల్ ఈస్ 5th ఫ్రమ్ టాప్, ఫైండ్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్. సో ఇక్కడ ఏంటి, మనకి టోటల్ ఇచ్చారు అండ్ టాప్ అంటే ఏంటి, ఇక్కడ మనం లెఫ్ట్ గా కన్సిడర్ చేస్తాం కదా, లెఫ్ట్ ఇచ్చారు అండ్ రైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి, T = L + R - 1. సో T ఏంటి మనకి 20, లెఫ్ట్ ఏంటి మనకి 5 ప్లస్ రైట్ ఏంటి ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి -1. ఇక్కడ ఏంటి మనకి 4 అవుతుంది, 4ని ఇక్కడ సెండ్ చేస్తే రైట్ = 16th పొజిషన్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను స్టీనో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కలెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో అనిత ర్యాంక్డ్ 15 ఫ్రమ్ టాప్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 45 స్టూడెంట్స్. సీత ర్యాంక్డ్ 20 ఫ్రమ్ బాటమ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ అనిత అండ్ సీత? సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమన్నారు, టోటల్ స్టూడెంట్స్ ఇచ్చేసారు. సో టోటల్గా మనకి 45 స్టూడెంట్స్ ఉన్నారు. అనిత టాప్ అంటే మనం ఇక్కడ లెఫ్ట్ నుండి కన్సిడర్ చేసుకోవచ్చు కదా, మీరు ఇలా కూడా డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవచ్చు, అది మీ కన్వీనియన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ మనం టాప్ అంటే లెఫ్ట్గా కన్సిడర్ చేసుకో. సో ఇక్కడ నుండి అనిత యొక్క పొజిషన్ వచ్చేసి 15 అండ్ బాటమ్ నుండి సీత యొక్క ర్యాంక్ వచ్చేసి 20. సో ఇక్కడ మనకి సీత యొక్క ర్యాంక్ వచ్చేసి 20, టోటల్ మనకి 45. సో అనిత అండ్ సీత మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అడిగారు. సో ఒక రోలో మనం టోటల్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే అనిత ర్యాంక్ వరకు అండ్ ఇక్కడ వరకు అండ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, 15 + x + 20 = 45 అవుతుంది. అంటే ఇక్కడ x = 45 - ఇక్కడ 35 అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 10. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ మనం పైన ఫార్ములా ఏదైతే 45 = 15 + 20. సో ఇక్కడ మనకి 15 + 20 + x. ఎందుకు, మనకి ఒకే పర్సన్ని 2 times ఏం క్యాలిక్యులేట్ చేయలేదు కదా, వాళ్ళిద్దరి మధ్యలో కొందరు పీపుల్ ఉన్నారు, వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్ వాల్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటి 35, ఈ 35ని సెండ్ చేస్తే x = 10 అనే వాల్యూ అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ రో ఆఫ్ 40 చిల్డ్రన్ m is 13 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో ఇక్కడ ఏంటి టోటల్ వాల్యూ అయితే ఇచ్చారు, టోటల్ మనకి 40 అని ఉంది, m is 13 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ నుండి 13 పొజిషన్లో మనకి m అయితే ఉంది. n is 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో n అనేది 13లో ఉంది, 9లో ఉంది, ఇక్కడ మనకి n వస్తుంది. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ m అండ్ n? సో ఇక్కడ మనకి m అండ్ n మధ్యలో అడగలేదు, m అండ్ o మధ్యలో అడిగారు. అండ్ o యొక్క పొజిషన్ ఏంటి, 4th టు ద లెఫ్ట్ ఆఫ్ n. సో n నుండి 4th లెఫ్ట్. సో 1 2 3 4. సో ఇక్కడ మనకి n అనేది o అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు 9 అన్నప్పుడు 10 11 12 13 కదా. సో ఇక్కడ నుండి మనకి 13 అయితే వస్తుంది. సో ఇవి రెండు మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రీవియస్గా మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 40 = 13, ఇది కూడా 13 కదా. సో 13 + 13 అనేది 26 ప్లస్ x అవుతుంది. అప్పుడు x = 40 - 26 అనేది మనకి 14 అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి, మనకి 14 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి దీంట్లోనే మనకి ఇంటర్చేంజింగ్ బేస్డ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అండ్ చాలా మంది కూడా దీనికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. సో దాంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఇఫ్ A is 10th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ B is 9th ఫ్రమ్ రైట్. సో ఫస్ట్ మనకి ఏం చెప్పారంటే, ఒక రో ఆఫ్ బాయ్స్లో 10th అనేది లెఫ్ట్ సైడ్ నుండి 10th పొజిషన్లో ఉంది అండ్ B అనేది రైట్ సైడ్ నుండి 9th పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఏమైంది, వెన్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్. సో ఇప్పుడు ఏంటి, A అనే పర్సన్ రైట్ సైడ్ వస్తారు, ఇక్కడ A' అవుతుంది. B అనే పర్సన్ లెఫ్ట్ సైడ్ అవుతారు, ఇక్కడ B' అవుతుంది. ఇప్పుడు ఏమైంది అంటే A యొక్క వాల్యూ లెఫ్ట్ సైడ్ నుండి 15 అయింది అనమాట. సో A యొక్క వాల్యూ మనకి లెఫ్ట్ సైడ్ నుండి 15 అయింది. అండ్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ రో? సో ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి.
సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి 10 ఉన్నాయి కదా. సో ఏ యొక్క పొజిషన్ చేంజ్ అయిన తర్వాత 15 అంటే మనకి వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ వరకు 10 అంటే ఇక్కడ వస్తుంది కదా మనకి సమ్వేర్. సో ఇక్కడ మనకి 15th పొజిషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ రో మొత్తంలో ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క వాల్యూ ఏంటి, ఎప్పుడన్నా సరే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి 15th పొజిషన్ ఉంది, రైట్ సైడ్ నుండి 9 అనే పొజిషన్ ఉంది కదా. సో ఈ 2 నంబర్స్ ని బేస్ చేసుకొని ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో t ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 9. సో 15 ప్లస్ 9 మైనస్ 1. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, 24 మైనస్ 1 అనేది 23 అవుతుంది. ఇలా కాకుండా మనకి క్వశ్చన్లో బీస్ పొజిషన్ ఫ్రమ్ రైట్ అన్నారు అనుకోండి. ఇప్పుడు బి యొక్క పొజిషన్ మనకి ఇక్కడ ఇచ్చారు, కానీ ఇక్కడ నుండి మనకి బి యొక్క పొజిషన్ ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఏంటి అని అడిగితే ఎప్పుడన్నా సరే ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా మనకి టోటల్ వాల్యూ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్చేంజ్ అయిన తర్వాత టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే చేంజ్ అవ్వరు కదా. సో మనకి ఇక్కడ టోటల్ ఎంత ఉన్నారు, 24. ఇక్కడ మనకి ఓన్లీ 10 ఉన్నారు కదా. సో బి యొక్క పొజిషన్ ఏమవ్వాలి, 14. సో డైరెక్ట్ గా మనం ఇక్కడ ఆన్సర్ అనేది 14 గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ర్యాంకింగ్ బేస్డ్. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి రీసెంట్ గా జరిగిన స్టీనో ఎగ్జామ్ లో అడిగారు. సో ఈ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. అవుట్ ఆఫ్ 72 స్టూడెంట్స్ బాయ్స్ ఆర్ ట్వైస్ ఆఫ్ గర్ల్స్. సో టోటల్ గా మనకి 72 స్టూడెంట్స్ ఉన్నారు. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 2 times ఆఫ్ గర్ల్స్. సో ఇక్కడ టోటల్ అంటే ఏంటి, బాయ్స్ ప్లస్ గర్ల్స్ కదా. సో ఇవంతా కూడా మనం గర్ల్స్ లో తీసుకుందాం. సో ఇక్కడ బాయ్స్ 2 times ఆఫ్ g అంటే 3g ఈజ్ ఈక్వల్ టు 72. సో అప్పుడు గర్ల్స్ మనకి టోటల్ ఎంతమంది అవుతారు, 24. అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 72 అన్నప్పుడు గర్ల్స్ 24 అయితే బాయ్స్ ఎంతమంది అవుతారు, మనకి 48 అవుతారు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ గర్ల్ ఈజ్ ర్యాంక్ 12 ఫ్రమ్ టాప్. సో ఇక్కడ ఏంటి, మనకి ఒక గర్ల్ 12th ఫ్రమ్ టాప్ లో ఉంది. ఏ గర్ల్ ఇఫ్ 5 బాయ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ హర్. సో ఈ 12 మెంబర్స్ లో 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు అనుకోండి. సో రిమైనింగ్ ఎంతమంది గర్ల్స్ ఉంటారు, 7 మెంబర్స్. హౌ మెనీ గర్ల్స్ ఆర్ ఆఫ్టర్ హర్. దాని తర్వాత ఎంతమంది గర్ల్స్ ఉంటారని అడిగారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనకి 24 అన్నప్పుడు ఇక్కడ తనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు, ఇంక్లూడింగ్ హర్ 7 కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా 24 మైనస్ 7 చేస్తే 17 అవుతారు. సో తన తర్వాత ఎంతమంది గర్ల్స్ ఉంటారు, 17. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఇన్ 90 స్టూడెంట్స్ గర్ల్స్ ఆర్ డబుల్ ద బాయ్స్ ఇఫ్ Rahul is 20 from the top and 15 are ahead of him. 15 girls are ahead of him. Find number of boys behind him. So ఇక్కడ మనకి టోటల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 90 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ ఆర్ డబుల్ ఆఫ్ బాయ్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 3b ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏంటి, 30. సో టోటల్ గా మనకి 90 మెంబర్స్ ఉంటే దాంట్లో బాయ్స్ వచ్చేసి 30 మెంబర్స్ ఉన్నారు. సో గర్ల్స్ మనకి ఆటోమేటిక్ గా ఎన్ని మెంబర్స్ ఉంటారు, 60 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, రాహుల్ ఈజ్ 20 ఫ్రమ్ టాప్. సో టాప్ నుండి రాహుల్ యొక్క పొజిషన్ ఏంటి, 20. దాంట్లో అండ్ 15 గర్ల్స్ ఆర్ అహెడ్ ఆఫ్ హిమ్. టాప్ నుండి రాహుల్ 20 పొజిషన్ అంటే రాహుల్తో మనకి టోటల్గా 20 మెంబర్స్ టాప్ లో ఉంటారు కదా. దాంట్లో 15 మెంబర్స్ గర్ల్స్ అంటే బాయ్స్ ఎంతమంది ఉంటారో 5 బాయ్స్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు బాయ్స్ తనకన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు అని అడిగారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏంటి, 30 మైనస్ 5 అనేది ఎంత వస్తుంది, 25. సో తనకన్నా తక్కువ పొజిషన్ లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, 25. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి ఇన్ ఏ క్లాస్ రమన్ ర్యాంక్స్ 18 ఫ్రమ్ ఫ్రంట్ 41 from back in a list of past students. If 5 students fail, 9 students did not take exam, the total number of students were in a class. సో ఇక్కడ ఏంటి, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని అడిగారు. ఫస్ట్ మనకి రమన్ డీటెయిల్స్ ఇచ్చారు. సో రమన్ టాప్ నుండి 18th పొజిషన్ లో ఉన్నాడు అండ్ బ్యాక్ నుండి 41 పొజిషన్ లో ఉన్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ట్ స్టూడెంట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలా, 18 ప్లస్ 41 మైనస్ 1. సో ఇక్కడ ఏంటి, 59 మైనస్ 1 అనేది 58 అవుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ట్ స్టూడెంట్ 58 అవుతారు. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమని అడిగారు, ఫైండ్ ద టోటల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అండ్ ఇక్కడ చూసుకుంటే 5 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, కానీ వాళ్ళు క్లాస్ లో ఉన్నారు కదా. 58 ప్లస్ 5 అవుతారు. తర్వాత 9 స్టూడెంట్స్ డిడ్ నాట్ టేక్ ద ఎగ్జామ్. వాళ్ళు ఎగ్జామ్కి అబ్సెంట్ అయ్యారు, కానీ వాళ్ళు కూడా క్లాస్లో స్టూడెంట్సే కదా. సో ప్లస్ 9 అనమాట. సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఏమవుతుంది, ఇది 14 అవుతుంది కదా. సో 72. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 72. ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి.
సో మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుండి మాక్సిమం స్టీనో ఎగ్జామ్లో అయితే ఇలాంటి బేస్డ్ క్వశ్చన్స్ అయితే ప్రతి షిఫ్ట్లో కూడా అడిగారు. సో అన్ని కాన్సెప్ట్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ చాప్టర్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో మనకి ఏ షిఫ్ట్లో అయినా సరే కంపల్సరీ మినిమం 2 క్వశ్చన్స్ అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్లో వి బాడ్మాస్ అనే రూల్తోని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాలి. సో వి బాడ్మాస్ అంటే ఏంటి అంటే వి అంటే బార్ ఆర్ వినిక్యులం అనమాట. సో ఏదన్నా క్వశ్చన్లో 2 + 3 బార్ -5 ఉందనుకోండి, ఫస్ట్ మనకి బార్ దగ్గర ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ వేరే వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ బి అంటే బ్రాకెట్స్. సో మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత రెక్టాంగిల్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. ఓ అంటే ఆఫ్. సో ఎప్పుడన్నా సరే మనకి క్వశ్చన్లో ఆఫ్ అని కనిపించింది అనుకోండి, అప్పుడు మనం మల్టిప్లికేషన్ని యూజ్ చేయాలన్నమాట. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట. సో దీని బేసిస్ పైనే మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. ఎప్పుడన్నా సరే మనకి ఒక ఈక్వేషన్లో ప్లస్, మైనస్, నెగిటివ్ అండ్ డివిజన్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారమే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం బ్రాకెట్స్ ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్ డివిజన్, డివిజన్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ మీన్స్ మల్టిప్లికేషన్, దెన్ బ్రాకెట్ ఆఫ్ 200 డివైడెడ్ బై 50 -10 × 5 + 25. సో ఇక్కడ ఏంటి మనకి ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చారో దాంట్లో సైన్స్ అన్నిటినీ కూడా ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మీరు నంబర్స్ అన్ని కూడా రాయండి. 200, 50, 10, బ్రాకెట్ 5, 25. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే డివిజన్ ప్లేస్లో ఏంటి మైనస్ రావాలి, మైనస్ ప్లేస్లో ప్లస్ రావాలి, మల్టిప్లికేషన్ ప్లేస్లో ఏంటి మల్టిప్లికేషనే ఉంది, అండ్ ప్లస్ ప్లేస్లో ఏముంది డివిజన్ ఉంది. సో అకార్డింగ్ టు వి బాడ్మాస్ ఫస్ట్ మనం దేన్ని సాల్వ్ చేయాలి, బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూసుకుంటే అడిషన్ని సాల్వ్ చేయాలి కదా. సో 210 - 50 అనేది మనకి ఎంత అవుతుంది, 160 అవుతుంది. సో 160 × 5 డివైడెడ్ బై 25. ఇప్పుడు మనం దేన్ని సాల్వ్ చేయాలి, డివైడెడ్ని సాల్వ్ చేయాలి, అంటే బై 25. 5 1s 5 1s. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది 32. సో ఆన్సర్ వచ్చేసి మనకి 32. సో ఇలా మనకి సింపుల్గా కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతారు, ఆర్ఎల్స్ ఈక్వేషన్ అనేది పెద్దగా ఇచ్చి సైన్స్ అనేది ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ని బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా మనకి ప్లస్ అనేది ఈక్వల్ టు మల్టిప్లికేషన్, మైనస్ అనేది ప్లస్, మల్టిప్లికేషన్ అనేది మైనస్, డివైడెడ్ అనేది డివైడెడ్, దెన్ 3 + 4 ఇంటూ ఇది అని ఉంది కదా. సో ఫస్ట్ ఎప్పుడన్నా సరే నంబర్స్ని రాయండి, తర్వాత సైన్స్ అనేది ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ మనకి ప్లస్ అంటే ఏంటి మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ అంటే ఏంటి మైనస్, డివైడెడ్ అంటే ఇక్కడ మనకి మైనస్ అంటే ఏముంది, మైనస్ అంటే ప్లస్ ఉంది, ఇక్కడ మనకి డివిజన్ అంటే డివిజనే ఉంది. సో ఇప్పుడు మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి కదా. 4 3s 12 అవుతుంది. సో 12 ప్లస్ ఇది ఏమవుతుంది 0.2 అవుతుంది. సో 12 + 0.2 అనేది 12.2 - 2. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి 10.2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాక్సిమం మనకి సిజిఎల్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఒక క్వశ్చన్ ఇచ్చి ఈ క్వశ్చన్లో ఏ 2 నంబర్స్ చేంజ్ చేయాలి, ఆర్ఎల్స్ ఏ 2 సైన్స్ని చేంజ్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని అడుగుతా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా. సో దాంట్లో ఫస్ట్ మనం సైన్ అండ్ నంబర్ని రెండింటిని ఒకేసారి ఇంటర్చేంజ్ అయితే చేయాలి. సో ఫస్ట్ మీరు ఎప్పుడన్నా సరే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నంబర్స్ని చేంజ్ చేయాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్లో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది 5 and 4ని చేంజ్ చేయాలి కదా. సో ఇక్కడ 10 అనేది అలాగే రాయండి, 5 4 2. ఇప్పుడు సైన్స్ని ఇంటర్చేంజ్ చేయండి, మల్టిప్లికేషన్ అండ్ మైనస్ మాత్రమే ఉంది. సో ప్లస్ అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ మైనస్. సో ఇప్పుడు ఏంటి 5 4s 20, 20 + 10 అనేది 30 అవుతుంది. 30 - 2 అనేది 28. సో ఆప్షన్ 1 అయితే కాదు. సెకండ్ ఆప్షన్లో చూడండి 10 and 5 కదా. సో ఇక్కడ ఏంటి 5 4 10 2. నెక్స్ట్ ఏముంది ప్లస్ అండ్ మైనస్ని మాత్రం ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ 10 2s 20. 25 - 4 అనేది మనకి 21 అవుతుంది. సో ఆప్షన్ 2 కూడా మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే 2 and 4 కదా. సో 10 2 5 and 4. సో ఇక్కడ నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేయాల్సిన సైన్స్ ఏంటి మల్టిప్లికేషన్ అండ్ ప్లస్ కదా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అండ్ ప్లస్ని మాత్రం చేంజ్ చేయాలి. 10 2s 20, 24 -
5 అనేది మనకి 19 ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆప్షన్ సి అనేది మాత్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకేసారి సైన్ అండ్ నంబర్స్ని రెండింటిని కూడా చేంజ్ చేయకండి. ఫస్ట్ నంబర్స్ అన్ని రాసి తర్వాత సైన్స్ అనేది చేయండి. సో కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ అనేది మనం ఫాస్ట్గా సాల్వ్ చేస్తాం అన్నమాట. CGLలో మనం కంపల్సరీ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సింపుల్గా మనకి ఇలాంటి టైప్ ఈ ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఇలా కూడా మనకి క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో కంపల్సరీ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఈ 3 క్వశ్చన్స్ కూడా చూడండి, ఇవి మనకి స్టీనోలోనే అడిగిన క్వశ్చన్స్. సో ఇలా కూడా మనకి డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా అడుగుతారనమాట. సో ఈ క్వశ్చన్లో మనకి ఇఫ్ 3 + 2 = 5, 4 + 3 = 28, 5 + 4 = how much? సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ టూ నంబర్స్ని యూజ్ చేసి ప్లస్ చేస్తారా, మైనస్ చేస్తారా, డివిజన్ చేస్తారా, మల్టిప్లికేషన్ చేస్తారా, ఏదన్నా చేసి ఈ 15 అనే నంబర్ రావాలన్నమాట. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తామో నెక్స్ట్ ఈ నంబర్కి కూడా సేమ్ మెథడ్ని యూజ్ చేయాలి. అప్పుడు ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే 3, 2 కదా, సో ఇప్పుడు పైన ఇవి రెండింటిని యాడ్ చేయండి. సో 5 అవుతుంది. ఇవి రెండింటిని మైనస్ చేస్తే 1 అవుతుంది. ఇవి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 6 అవుతుంది. దీనికి స్క్వేర్ ఇట్ రాయండి, దీనికి స్క్వేర్ ఇట్ రాయండి. దీనికి క్యూబ్ 27 అవుతుంది, దీనికి క్యూబ్ 28 అవుతుంది. సో దీని బేసిస్ పైన మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్లస్ చేస్తే 5 అయింది. 5కి 15కి రిలేషన్ ఏముంది మనకి 5 × 3 కదా. సో ఇప్పుడు ఏంటి మనకి 4 + 3 అనేది 7 అవుతుంది. 7కి మనకి × 4 రావాలి కదా. సో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 5 and 3ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటి ఇవి రెండింటిని యాడ్ చేసి ఇవి రెండింటిని మల్టిప్లికేషన్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుంది 4 + 3ని 7 చేసి ఇవి రెండింటిని మళ్ళీ మల్టిప్లికేషన్ చేశారనమాట. ఇప్పుడు ఏంటి మనం 5 and 4 ఇవి రెండింటిని యాడ్ చేయాలి. 9 × 5 అనేది 45 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మాత్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 2 × 3 = 13, 4 × 5 = 41, 6 × 7 = how much? సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి 2, 3 కదా. సో 3 + 2 అనేది 5 అవుతుంది. ఇక్కడ 1, దీని స్క్వేర్ 4, దీని స్క్వేర్ 9. సో ఇప్పుడు అలాగే 3 × 2 అనేది 6 అవుతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది 13 రావాలి కదా. స్క్వేర్స్ని యాడ్ చేయండి. 9 + 4 అనేది 13 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 16 + 25 అనేది 41 అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి 36 + 49. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 85 అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఆప్షన్స్ అనేది మర్చిపోయాను. సో ఆన్సర్ వచ్చేసి మనకి 85 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 5 + 3 = 23, 6 + 4 = 34, 7 + 5 = how much? సో ఇక్కడ ఏంటి 5, 3 దీన్ని యాడ్ చేస్తే 8 అవుతుంది, దీన్ని మైనస్ చేస్తే 2 అవుతుంది, దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 15 అవుతుంది. ఇది 25, ఇది 9. సో ఇప్పుడు చూడండి మనకి 23 అనే ఆన్సర్ రావాలి. సో ఇవి రెండింటిని యాడ్ చేసినా రాదు, ఇది యాడ్ చేసినా రాదు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 15 + 8 అనేది మనకి 23 అవుతుంది. సో మనకి ఇక్కడ ట్రిక్ అనేది ఎలా ఉంది 5 × 3 మనకి 15 కదా. సో 5 × 3 + 5 + 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా చెక్ చేద్దాం. సో 6, 4 కదా. సో 6, 4 అనేది 10 అవుతుంది. ఇక్కడ 24 అవుతుంది. ఇది -2. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి 34 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 7, 5 35 అవుతుంది. సో 7, 5 35, 7 + 5 అనేది 2 అవుతుంది. సో టోటల్గా మనకి 47 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ ని ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అని అడగొచ్చు. ఆర్ఎల్స్ సైన్ అండ్ నంబర్స్ టూ థింగ్స్ ని కూడా ఇంటర్చేంజ్ చేసి అడగొచ్చు. ఆర్ఎల్స్ డైరెక్ట్ గా మనకి ఒకే సైన్ ని ఇంటర్చేంజ్ చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. లాస్ట్ చాప్టర్ మనకి సీటింగ్ అరేంజ్మెంట్. సో సీటింగ్ అరేంజ్మెంట్ లో మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి లీనియర్ అరేంజ్మెంట్ అండ్ ఇంకోటి సర్క్యులర్ అరేంజ్మెంట్. అండ్ లీనియర్ అరేంజ్మెంట్ లో మనకి పర్సన్స్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ ఆర్ పర్సన్స్ ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. అండ్ సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఏంటి అంటే పీపుల్ అందరు కూడా ఇన్సైడ్ ఫేసింగ్ ఉన్నారా అవుట్ సైడ్ ఫేసింగ్ ఉన్నారా అని చెప్పేసి. సో దీంట్లో మనకి తెలియాల్సింది ఒకే ఒక పాయింట్, రైట్ సైడ్ ఏంటి లెఫ్ట్ సైడ్ ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ మనం డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్లో చూసాం కదా. రైట్ సైడ్ని ఎక్కడ ఇండికేట్ చేస్తా క్లాక్ వైజ్గా తీసుకున్న అన్నీ కూడా మనకి రైట్ సైడ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ గుర్తుంటే మనం సీటింగ్ అరేంజ్మెంట్లో ఉన్న ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి P, Q,
R, T and U are sitting in a row. సో మనకి ఇక్కడ ఏంటి రోలో P, Q, R, T and U 5 members కూర్చున్నారని చెప్తున్నారు. Q is to the right of P. సో ఇక్కడ ఏంటి P అనే పర్సన్ కి రైట్ సైడ్ లో Q ఉంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది. సో Pకి రైట్ సైడ్ లో ఎవరు ఉన్నారో Q అనే పర్సన్ కూర్చున్నారు. నెక్స్ట్ లైన్ లో బట్ లెఫ్ట్ ఆఫ్ R. సో ఇక్కడ మనకి R కి లెఫ్ట్ లో Q ఉంది అని చెప్పారు. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ కదా, సో R కి లెఫ్ట్ లో Q ఉండాలి. నెక్స్ట్ లైన్ లో చూసుకుంటే T ఈజ్ టు ద రైట్ ఆఫ్ R. సో R కి రైట్ లో T ఉండాలి. సో R కి రైట్ లో T ఉంది, బట్ లెఫ్ట్ ఆఫ్ యూ. సో ఇక్కడ మనం బట్ అనే దాన్ని ఇక్కడ కాకుండా T తోని ఇండికేట్ చేసుకోవాలన్నమాట. సో U కి లెఫ్ట్ లో ఎవరు ఉన్నారో T ఉన్నారు. సో U కి లెఫ్ట్ లో T ఉందన్నమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో హూ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్. సో ఇప్పుడు మనం 5 మెంబర్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది చేశాం కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాం. సో ఎగ్జాక్ట్ గా మనకి మిడిల్ లో R అనే పర్సన్ ఉన్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం. అండ్ నేను ఇక్కడ సాల్వ్ చేసే అన్ని క్వశ్చన్స్ కూడా మనకి స్టీనో అని చెప్పాను కదా, అండ్ స్టీనోలో మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా స్కిప్ చేయండి. బికాస్ మనకి మొత్తంలో అట్లీస్ట్ ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో 21 క్వశ్చన్స్ అన్ని కూడా రాంగ్ అయి ఉన్నాయి. అండ్ నేను దాంట్లో ఉన్న కరెక్ట్ క్వశ్చన్స్ ఓన్లీ ఈ 3 మాత్రమే కనిపించాయి. సో ఈ 3 క్వశ్చన్స్ ని తీసుకొని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం. సో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా మనకి సర్క్యులర్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ 6 people A and F ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్. A ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. సో ఇదంతా కాదు, ఫస్ట్ మనకి ఎంతమంది పీపుల్ ఉన్నారో చూడండి. సో మనకి ఇక్కడ సర్కిల్ అని చెప్పారు. సో సర్కిల్లో 6 people కదా, సో 6 people అన్నప్పుడు 2, ఇక్కడ మనకి 3, 4, 5, 6. సో ఇప్పుడు మనకి ఏమని చెప్పారు, బికి సెకండ్ లెఫ్ట్ లో ఏ ఉంది అని చెప్పారు. సో ఇక్కడ మనకి బి సర్కిల్ నుండి ఇక్కడ ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఇది ఒక్క పాయింట్ తెలిసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి, బికి సెకండ్ లెఫ్ట్ లో ఏ ఉంది. సో ఇక్కడ బి కదా, లెఫ్ట్ లో ఏ ఉంది. సో ఈ 2 పొజిషన్స్ కూడా అయిపోయాయి. తర్వాత సి ఈజ్ ఆపోజిట్ టు ఏ. సో సి అనేది ఏకి ఆపోజిట్ గా ఉంది. సో ఇక్కడ మనకి సి అనేది వస్తుంది. అండ్ తర్వాత డి ఈజ్ బిట్వీన్ సి అండ్ ఈ. సో డి అనేది మనకి ఎగ్జాక్ట్ గా సి అండ్ ఈ మధ్యలో ఉంది. సో ఇక్కడ మనం ఈని ప్లేస్ చేయలేం కదా, సో మనం ఇక్కడ ఈ అవుతుంది అండ్ ఇక్కడ మనకి డి అవుతుంది. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముంది, ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. సో మనకి అన్ని పొజిషన్స్ కూడా ప్లేస్ చేసేసాం. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏమని అడిగారు, హూ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ బి. సో బికి రైట్ గా ఇమీడియట్లీ ఎవరున్నారో సి అనే పర్సన్. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ లో మనకి 8 people అని చెప్పారు. సో 8 people A, B, C, D, E, F, G and H are sitting around a circular table. సో ఇక్కడ ఏంటి, 8 people మనకి సర్క్యులర్ ప్లేస్ లో కూర్చున్నారు. సో మనకి 8 పొజిషన్స్ ఇలా ఉన్నాయి. తర్వాత ఆల్ ఫేసింగ్ టువర్డ్స్ అవుట్ సైడ్. సో మనకి అవుట్ సైడ్ ఫేసింగ్ ఉన్నారు కాబట్టి ఇది రైట్ సైడ్ అవుతుంది అండ్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ వైజ్ చూద్దాం. డి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో ఏ అనే పొజిషన్ ఇక్కడ పెట్టుకొని తర్వాత ఇక్కడ నుండి థర్డ్ రైట్ లో డి ఉంది. సో ఇది రైట్ కదా, 1, 2, 3. సో ఇక్కడ మనకి డి అనేది ఉంటుంది. బి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు డి. సో డికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఎవరు ఉన్నారో బి. సో ఇక్కడ మనకి బి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూస్తే జి ఈజ్ అన్ ఇమిడియట్ నేబర్ ఆఫ్ బోత్ డి అండ్ ఎఫ్. సో డి అండ్ ఎఫ్ కి ఇమిడియట్ గా మనకి జి అయితే ఉంది. సో మనకి ఇక్కడ డి, ఇది ఎఫ్ అవ్వచ్చు, ఇది జి అవ్వచ్చు. అండ్ ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ ఎఫ్ అవ్వచ్చు, ఇది మనకి జి అవ్వచ్చు. సో ఇది మనకి 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఈ సైడ్ అన్న రావచ్చు, ఒకటి ఇంకో సైడ్ అన్న రావచ్చు. నెక్స్ట్ దాంట్లో చూస్తే సి సిట్స్ ఇమిడియట్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ ఏంటి, ఎఫ్ కి ఇమిడియట్ రైట్ లో మనకి సి అయితే ఉంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇమిడియట్ రైట్ అంటే మనకి ఏంటి, ఇక్కడ మనకి ఇమిడియట్ రైట్ గా జీ అయితే ఉంది కదా, సో ఈ పాసిబిలిటీ అయితే లేదు. ఇక్కడ మనకి ఈ స్పేస్ అయితే ఖాళీగానే ఉంది కదా, సో మనకి ఇక్కడ సి అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఎగ్జాక్ట్ గా సి అనేది ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎఫ్ లోనే ఉంది. నెక్స్ట్ చూస్తే ఈ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ బి. సో బి నుండి థర్డ్ రైట్ 1, 2, 3. సో ఇక్కడ మనకి ఈ అయితే ఉంది. సో మనకి ఇంకా లాస్ట్ ఏముంది, ఏ, బి, సి, డి, ఈ అయిపోయింది అండ్ ఎఫ్ ఉంది, జి ఉంది, హెచ్. సో ఇక్కడ మనకి హెచ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఏమని అడిగారంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఈ. సో ఈకి డైరెక్ట్ ఇమిడియట్ రైట్ గా ఎవరు ఉన్నారు, డి. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఈ వీడియోలో మనం మ్యాక్సిమం 10 చాప్టర్స్కి రిలేటెడ్గా ఉన్న అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం అండ్ లేటెస్ట్గా అడిగిన అన్ని క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేశాం కదా. మీకు ఈ రివిజన్ వీడియోలో హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ చేసి మ్యాక్సిమం స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం పీపుల్కి యూస్ఫుల్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం subscribe to Sarkari Shikshana. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.